ఐ థింక్ ఈ స్త్రీవాదానికి లేదు విమెన్స్ ఎంపవర్మెంట్ అంటే ఏమిటనే విషయానికి నిర్వచనం కొంచెం మారిందంటారు దేవి గారు ఇప్పుడు. చాలా డిస్ట్రాక్ట్ అయిపోయింది. ఇది శ్రామిక మహిళా దినోత్సవం. ఉన్న చట్టాలు కూడా వైలేట్ అవుతున్నాయి. లైంగిక వేధింపులు, సమాజంలో ఉండే వివక్షతో కూడిన సమస్యలు ఇవన్నీ కూడా. సో మరి నిజంగా మనం ముందుకెళ్ళాము వెనక్కి వెళ్ళాము అక్కడే ఉన్నామా? వీటన్నిటిని మనం సీరియస్గా పునరాలోచించాలి. సోషల్ మీడియా ట్రోలింగ్ వచ్చాక ఒక స్త్రీ శరీరం గురించో, స్త్రీ స్కిన్ కలర్ గురించో, తను వేసుకున్న బట్టల గురించో ఇంత కామెంట్ చేస్తారు కదా, పురుషులందరూ ఏంటి నిజంగానే మీరు అన్నట్టు బాహుబలిలా ఉన్నారా? తప్పనిసరిగా మానవ శరీరంలో మార్పు వస్తుంది. ఒక ప్రముఖ వ్యక్తి కేసులో వేధింపులకి గురైన ఒక అమ్మాయి మీడియా ముఖంగా మాట్లాడిన తర్వాత అమ్మాయికి ఉద్యోగం ఎవరు ఇవ్వలేదు. మగవాళ్ళని ఆడవాళ్ళ నుంచి కాపాడుతున్నారు. అందరికీ నమస్కారం. మళ్ళీ మహిళా దినోత్సవం వచ్చేసిందో వచ్చాం. అండ్ ఆకాశంలో సగం సగ్గుబియ్యం ఇలాంటి నినాదాలు ఈ వారం అంతా కూడా మహిళలకి ఉత్సవాలు, సత్కారాలు, పూలు, పుష్పగుచ్చాలు. అబ్బబ్బబ్బబ్బా చాలా బాగుంది. కానీ ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇప్పటికి కూడా లేడీస్ని చూస్తే దేవతలుగా చూస్తారు. అంటే దేవతలని పిలుస్తారు, లేదంటే దెయ్యాలంటారు కొంచెం గొంతు విప్పి మాట్లాడితే. ఈ మధ్యలో ఉండే వాళ్ళందరూ ఏమైపోతున్నారు? ఏ కోవకి చెందినవారు, ఏ జాతికి చెందినవాళ్ళు? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. సగటు మహిళ పరిస్థితి ఇవాళ. అండ్ వీఆర్ గోయింగ్ టు స్పీక్ టు సంబడి వెరీ 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 ఇన్సైట్ఫుల్ అబౌట్ దీస్ థింగ్స్. అంటే ఇలాంటి విషయాలని గ్రాస్ రూట్ లెవెల్లో క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ఈ విషయాన్ని తన ఉద్యమంగా మలుచుకుని అటు ప్రజానాట్య మండలి నుంచి మొదలుపెట్టి తన ప్రయాణాన్ని ఇటు ఒక పవర్ఫుల్ బట్ వెరీ గ్రేస్ఫుల్ మహిళగా మనతో అందరికీ సుపరిచితులైన దేవి గారితో మాట్లాడబోతున్నాం. ప్రజా ఉద్యమకారిణి దేవి గారికి స్వాగతం. హ్యాపీ విమెన్స్ డే అండి. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఆల్వేస్ హ్యాపీ. సో ఎవ్రీ డే ఇస్ విమెన్స్ డే ఫర్ యూ? ఆఫ్ కోర్స్, మోర్ ఆర్ లెస్. ముందుగా మహిళా దినోత్సవం అంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ రైట్స్. రైట్. ఒక 150, కరెక్ట్గా చెప్పాలంటే 110 ఏళ్ళు. 150 అంటే చికాగోతో మొదలు పెట్టాలి. బట్ మహిళా దినోత్సవంగా చెప్పాలంటే 110 ఏళ్ళు దాటిపోయింది. ఈ మొత్తం ప్రస్థానంలో ఎవరైతే స్త్రీల హక్కుల కోసం, దాంతోపాటుగా విపరీతమైన పీడనకి గురైన ప్రజలకి ఎప్పుడు కూడా మహిళల హక్కులనేవి వాళ్ళతో మాత్రమే ముడిపడలేవు. సో వాటన్నిటి నుంచి మానవ జాతిని బయటేయడం కోసం పనిచేసిన, కృషి చేసిన, పోరాడిన, నిలబడిన స్త్రీలందరినీ తలుచుకొని సెలబ్రేట్ చేసుకోవాలి. బికాస్ దేర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సెలబ్రేషన్. ఒక మహోత్సవం, వాళ్ళ జీవితం ఒక పోరాట మహోత్సవం. క్లారా జెట్కిన్ తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. అండ్ లేటర్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫెమినిస్ట్ స్త్రీవాదులు ఎవరైతే వాదం ఏమైనా కానీ ఈ అనేక రకాల జీవితాలని, వాదనల్ని సుసంపన్నం చేసిన వాళ్ళు, రైట్, ఒక ఫీల్ ఆఫ్ ఈక్వాలిటీని ఈ ప్రపంచంలోకి ధారాపాతంగా వర్షించిన వాళ్ళు, వాళ్ళందరినీ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. రైట్, తప్పకుండా. అండ్ ఐ థింక్ ఈ స్త్రీవాదానికి లేదు విమెన్స్ ఎంపవర్మెంట్ అంటే ఏమిటనే విషయానికి నిర్వచనం కొంచెం మారిందంటారు దేవి గారు ఇప్పుడు. చాలా డిస్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎంపవర్మెంట్ అనే పదం మహిళా ఉద్యమంలో ప్రారంభంలో లేదు. యాక్చువల్గా ఇది శ్రామిక మహిళా దినోత్సవం. అవును, ఇది అంతే. బట్ దానికి రకరకాల ఇంకా పండుగలు, ఫ్యాషన్ షోలు, హోటల్స్లో రిజర్వేషన్లు, బట్టల్లో ఒకరోజు షోలు కాదు. ఇట్స్ శ్రామిక మహిళా దినోత్సవం. వాళ్ళు ఒక డెస్పరేట్ కండిషన్లో 8 గంటల పని దినము, బెటర్ వర్క్ కండిషన్స్, బెటర్ వర్క్ జాబ్స్, వీటి కోసం వెళ్ళారు. ఏమన్నా మారిందంటారా ఈ కండిషన్స్లో అని మీరు అడిగారనుకోండి, నేను వెంటనే ఏం చెప్పాలి అంటే, నిన్న నేను స్టాటిస్టిక్స్ చూస్తూ ఉన్నా, వాట్స్ హ్యాపెనింగ్ అని. ఈ కరోనా తర్వాత ఇంట్రెస్టింగ్గా సిఎంఐ సర్వేలో కెన్ యూ ఇమాజిన్ 71% ఆఫ్ మెన్ హ్యావ్ salaried jobs, whereas only 11% of women have in India. That is
యాక్చువల్లీ ఇట్ ఈస్ 10.9%. అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఈ గ్యాప్లో రికవరీ ఆఫ్ జాబ్స్లో రికవరీ అయినట్టు కనబడుతుంది. మిలియన్స్ ఆఫ్ జాబ్స్, లక్షల జాబ్స్, అంటే ఒక లక్ష, ఒక 16 లక్షల జాబ్స్ రివైవ్ అయినాయి పోయిన జూలైలో అనుకుంటే. నో వాటిలో అతి ఎక్కువ జాబ్స్ లో క్వాలిటీ జాబ్స్, అన్స్కిల్డ్ ఉండేవి. దీనికి తోడు ఇప్పుడు ఒక 35 కార్మిక చట్టాలని మనం ఒక రకంగా చెప్పాలంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టాం. అంటే దే ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్. వీళ్ళని పీకేసినా, వీళ్ళ నైట్ షిఫ్ట్లు ఇచ్చిన ఆడవాళ్ళకి, లేకపోతే వీళ్ళకి ఏ రకమైన బేసిక్ ఎమ్యూనిటీస్, వాష్రూమ్స్ లాంటివి ఏర్పాటు చేయకపోయినా, లో వేజ్ ఇచ్చినా మేము అడగము అనేది గవర్నమెంట్ హామీ ఇచ్చింది అది అందరికీ. ఎందుకు? వీళ్ళని మేము కాపాడుతున్నాం కరోనా సంక్షోభం నుంచి అని చెప్పడానికి. కరోనా సంక్షోభంలో వాళ్ళు అడిగింది ఇది కాదు. వాళ్ళు అడిగింది ఏంటంటే నీ పవర్స్ ఏవైతే ఉన్నాయి, పవర్ కట్స్, నీ పవర్ బిల్స్, నీ రా మెటీరియల్, తర్వాత పర్టికులర్లీ పెట్రోల్, డీజిల్ ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ నుంచి, ప్రైస్ హైక్ నుంచి వాళ్ళు ఫేస్ అయ్యే ఇలాంటి కన్సెషన్స్ వాళ్ళు అడిగారు. దే డింట్ ఆస్క్ ఫర్ దిస్. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? తను చేయాల్సింది, తన ఆదాయాన్ని కోల్పోవాల్సినది ఏమి, ఒక 2 years మీ నుంచి మేము ట్యాక్సేషన్ తీసుకోము స్మాల్ అండ్ మార్జినల్ ఇండస్ట్రీస్ కంటే కొంపలంటూ పోతాయా? అది మానేసి పేదవాళ్ళు పట్టుకొట్టండి, ఆడవాళ్ళు పట్టుకొట్టండి అన్నారు. వేటు పడ్డం మొదలు పెడితే మొట్టమొదటి వేటు ఎవరి మీద పడుతుంది? ఆడవాళ్ళ మీద. ఆబ్వియస్లీ ఏమంటారంటే మీరు పిల్లల బాధ్యత ఉంటుంది, తర్వాత మీకు ముసలోళ్ళ బాధ్యత ఉంటుంది, కేర్ టేకింగ్, వంట పని అది ఉంటుంది, మీరు ఎప్పుడూ కూడా ఫుల్ టైం ఇక్కడ చేయలేరు. ఎస్, విమెన్ డూ 2 or 3 jobs a day ఇఫ్ దే వర్క్. అవును, ఇఫ్ దే ఎర్న్. వర్క్ కాదు, వర్క్ ఎటు చేస్తారు చచ్చుకుంటూ. అట్లనే గవర్నమెంట్ అఫీషియల్ డేటా ఏంటో తెలుసా మీకు? మన ఇండియాలో 91% విమెన్ దే డూ ద అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్. అవును. కానీ కేవలం 27% మెన్ టేక్ పార్ట్ ఇన్ ఇట్. టేక్ పార్ట్ అంటే పార్షియల్లీ. అది కూడా చాలా పార్షియల్. హెల్ప్ చేస్తున్నాను, నేను చాలా గొప్పవాడిని, దయాధర్మం కింద అదే చేస్తున్నాడు. అది కూడా ఎక్కడ అఫీషియల్ క్యాలిక్యులేషన్ 27%. అంటే మొత్తం అన్పెయిడ్ ఇన్విజిబుల్ జాబ్స్ ఇవాళకి కూడా ఆడవాళ్లే చేస్తున్నారు. అవును. అట్లనే చాలా చిన్న విషయం కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోయాం. ఏంటి ప్రొవైడ్ చేయలేకపోయాం? క్లీన్ కుకింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేయలేకపోయాం. అవును. ఆల్ క్లెయిమ్స్ చేస్తూ ఉన్నారు, ఓ ఉజాల మన్ను మశాను అని. ఫ్యాక్ట్ ఏంటి? ఇవాళ ఓన్లీ 48% ఆఫ్ విమెన్ ఆర్ గెటింగ్ ఎల్పిజి. వాళ్ళు కూడా సెకండ్ సిలిండర్ తీసుకోవట్లేదు, దర్ నాట్ రీఫిల్లింగ్. అట్లనే సీజన్ పీక్లో ఉన్నప్పుడు మాత్రమే. సీజన్ పీక్ అంటే ఏంటంటే ఒక హార్వెస్టింగ్ సీజను, ఒక ప్లాంటేషన్ సీజను ఉందనుకోండి, అప్పుడు విమెన్ వేజ్ పొందే అవకాశం ఉంటుంది. అంటే ఒక గ్యారంటీడ్ వేజ్ ఇంటికి వస్తుంది. అప్పుడు మాత్రమే వీళ్ళు గ్యాస్ స్టవ్ ఉన్నప్పటికీ, సిలిండర్ ఉన్నప్పటికీ దాన్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే యూ హ్యావ్ టు గో అవుట్. అవును. మిగిలిన కాలంలో నో, కంఫర్టబుల్లీ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ లైక్ యూ అండ్ మీ వీ డూ ఇట్. కానీ రూరల్ హౌస్ హోల్డ్లో కాదు. ఇది కాకపోవడం వల్ల ఏమవుతుంది? అది మెయిన్. ఏమవుతుంది? ఒకటి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు. కరోనా కాలంలో పొగ వెళ్ళడం ఊపిరితిత్తుల్లో కంటే ఏంటి, ఇది ఒకటి. రెండోది వాళ్ళ ఇంటి చాకరీ. నీళ్లు దొరకలేదు అనుకోండి, ఇంట్లో ట్యాప్ లేకపోతే అందుబాటులో ట్యాప్ లేకపోతే నీళ్లు మోసుకోవడం ఎంత బర్డెన్, ఎన్ని గంటల పని. మనం పెయింటింగ్ కూడా వేస్తాం కదా అందంగా. క్యాలిక్యులేట్ చేయండి, దాంట్లో ఉండే శ్రమని క్యాలిక్యులేట్. అదే. తర్వాత రెండోది పుల్లలు, కట్టెలు తీసుకురావడం. అంటే 52% విమెన్ కట్టెలు పోగేసుకోవాలి. మీకు చెప్పానో లేదో నేను, ఒక అర్బన్ రియాలిటీ మన కళ్ళ ముందే ఉంటుంది, మనకు కనపడదు. నాకు కూడా కనపడలా. ఒక 4 years అగోనో 5 years అగోనో మా ఇంటి ముందు, అపార్ట్మెంట్స్ ముందు ఈ మన కరెంటు వాళ్ళు సాఫ్ చేస్తూ ఉంటారు, చెట్లు కొట్టేస్తుంటారు కదా, అడ్డం వస్తున్నాయని. ఎందుకు పెంచుతాం, ఎందుకు కొట్టేస్తాం, అది వేరే సంగతి. అంటే ప్లాన్ లేకుండా తీగలకు అడ్డం వచ్చే చెట్లు పెంచి మళ్ళీ ఆ కొట్టేయడం అనే జాబ్ ఇస్తూ ఉంటాం. సో అట్లా కొట్టేసి తీసుకుపోరు, అక్కడ పడేసిపోతారు.
అంటే అన్ని డంపింగ్ గ్రౌండ్సే మనకి. అదే పడేసిన తర్వాత ఒకరోజు ఏమైంది, కొంతేమో అసలు అక్కడే వదిలేస్తారు, చెట్టు మీదే వదిలేస్తారు. ఒకరోజు నేను వస్తే పొడుగాటి వాసాలకి ఒక కొక్కెం లాంటి కొడవలి కట్టేసి ఒక గ్రూప్ ఆఫ్ విమెన్ ఆ చెట్ల చుట్టూ తిరుగుతున్నారు. నేను ఆగి ఏమిటిది అని చూస్తే ఆ పైన మిగిలిన ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి, వాటిని లాగుతున్నారు వీళ్ళు. ఎందుకు? పక్కన స్లమ్ వాళ్ళు. నేను అడిగాను ఏంటిది అంటే, ఇది రెగ్యులర్ చేస్తాం మేడం, అక్కడ ఎండిపోతాయి కదా, ఎండిపోయినాక మాకు కట్టెలకు ఉపయోగపడతాయి. అంటే ఇది ఎంతమంది చేస్తారు? అందరం చేస్తాము, ఏరియాలు పంచుకొని చేస్తాం. శ్రమ అంటే వాళ్ళు ఎంత టైంని ఈ కుకింగ్ ఫ్యూయల్ కోసం వాళ్ళు కేటాయిస్తున్నారు. తర్వాత అర్బన్ ఏరియాస్లో మీరు స్లమ్స్లో చూడండి, ఇవాళ కూడా ఆ పశువులు ఎక్కడన్నా ఉన్నాయో వెతుక్కొని ఈ స్ట్రే క్యాటిల్ ఉంటే వాటి పేడ కొట్టుకునే వాళ్ళు కనబడతారు. ఇక ఎక్కడ మనకి ఇన్విజిబిలిటీ ఉంటే తప్ప మనం జీవితాల్లోకి తొంగి చూడడం మానేసాం. అసలు టైంలో ఎక్కడ లేదు కదా. సో మీరు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి కూడా పిడకలు కొట్టే గోడలు కనపడతాయి. నేను సరదాకి మా అపార్ట్మెంట్లో అప్పుడప్పుడు సంక్రాంతికి గొబ్బెళ్ళు గురించి మాట్లాడట్లేదు, కొన్న ఆవు నెట్లో కొనుక్కున్న ఆవు పేడ నుంచి గొబ్బెళ్ళు గురించి మాట్లాడట్లేదు. రోజువారీ జీవిత అవసరాల కోసం ఆడవాళ్ళు ఈ ఫ్యూయల్ ఈ ఇంధనం కలెక్ట్ చేయడం కోసం వాళ్ళు ఎన్ని గంటలు వెచ్చిస్తారు? నా ప్రశ్న అది. అంటే వాళ్ళ వర్క్ బర్డెను నువ్వు 8 hours జాబ్ పని చేస్తావు అనుకో, జాబ్ ఆర్ ఎనీథింగ్ 8 hours మినిమం కదా. కరోనా కాలంలో ఈ టైం హ్యాస్ బికమ్ అన్లిమిటెడ్. అవును. ఎందుకు ఐటీ సెక్టర్ వాళ్ళని దోచేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, నీ ట్రావెల్ టైం కలిసి వచ్చింది కదా అని 12 hours మినిమం వర్క్ చేస్తున్నారు. అవును, మామూలు దోపిడీ లేదు. దెన్ యూ ఇమాజిన్ లో ఇన్కమ్ గ్రూప్స్. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అసలు. అంటే వాళ్ళకి ఇంధనం లేదు, చాకరీకి డబ్బులు లేవు, అండ్ ఇఫ్ దే గో అవుట్ పీనట్స్కి అడుగుతున్నారు ఇవాళ పని. ఎందుకంటే ఆడవాళ్ళు కంప్లీట్గా 11% ఎంప్లాయ్మెంట్, శాలరీడ్ ఎంప్లాయ్మెంట్. అంటే మిగిలిన వాళ్ళందరూ డైలీ వేజ్లోనే పనిచేస్తున్నారుగా, లో వేజ్లోనే పనిచేస్తున్నారుగా, లో క్వాలిటీ జాబ్సే పనిచేస్తున్నారుగా. నువ్వు కొనుక్కోవచ్చు, బార్గెన్ చేయొచ్చు. నీకు 50 కూడా ఇవ్వను, 25 ఇస్తారా అంటే ఆ 25 కోసం రావాలి. అవును, అడ్డ దగ్గర నిలబడితే 25 కోసం రావాలి నువ్వు. అండ్ పైగా పురుషులకి స్ట్రెంగ్త్ ఎక్కువ కాబట్టి మహిళలకి తక్కువ ఇస్తామని చెప్తారు. అంతే కదా. సో ఇప్పుడు ఏమైంది నేను అంటుంది, ఒక 110 సంవత్సరాల శ్రామిక మహిళా ఉద్యమాలు ఏ కార్మిక చట్టాలని, ఈక్వల్ వేజెస్ని, శ్రమని, మినిమం ఫెసిలిటీస్ని పట్టుకుని వచ్చాయో దే ఆర్ ఆన్ హోల్డ్ టుడే. అవన్నీ హోల్డ్లో ఉన్నాయి. రైట్. సో మన పరిస్థితి ముందుకెళ్ళిందా దిగజారిందా? అంటే చట్టాల వరకు వస్తున్నాయి దేవి గారు, చట్టాల వరకు. అంటే నేను అంటుంది చట్టాలు కూడా వైలేట్ అవుతున్నాయి. అదే ఉన్న చట్టాలు కూడా వైలేట్ అవుతున్నాయి. ఇవి కావచ్చు లైంగిక వేధింపులు, రకరకాల ఇతరత్ర సమస్యలు, సమాజంలో ఉండే వివక్షతో కూడిన సమస్యలు, ఇవన్నీ కూడా. సో మరి నిజంగా మనం ముందుకెళ్ళాము వెనక్కి వెళ్ళాము, అక్కడే ఉన్నామా? యాక్చువల్లీ రైట్స్, మనం ఏవైతే రైట్స్ అండ్ ఈక్వాలిటీ కాన్సెప్ట్స్ ఆఫ్ విమెన్ ఉన్నాయో, సమానత్వ భావనలు ఏవైతే, హక్కులు ఏవైతే ఉన్నాయో, వీటి మీద ఒక పెద్ద బ్యాక్లాష్ నడుస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ ప్యాట్రియార్కీ. ఇది ఒక సంస్కృతి పేరు మీద, ఒక సాంప్రదాయం పేరు మీద, భారతీయత, అదే ఒక భారతీయ జాతీయత పేరు మీద నడుస్తుంది. ఒక కుటుంబ విలువలు, కుటుంబంలో ప్రేమలు, ఇవన్నీ నడుస్తున్నాయి. వీటన్నిటిని మనం సీరియస్గా పునరాలోచించాలి. అంటే సంస్కృతి, భారత జాతీయత, కుటుంబ ప్రేమ, ఇవన్నీ స్త్రీల హక్కుల్ని నిరాకరించితేనే సాధ్యమవుతుందా? సమానత్వం లేకుండా ఉంటేనే ఇవన్నీ బతుకుతాయా? అసలు సమానత్వం అంటే ఏంటో అడుగుతున్నారు. సమానత్వం ఎట్లా కుదురుతుంది అంటున్నారు. వాట్ ఇస్ సమానత్వం? ఇప్పుడు మీరు నేను ఒక హైట్ కాదు, మన సమానం కాదు, ఇలా చెప్తున్నారు బేసికలీ. నా చిన్నప్పటి నుంచి 5 వేళ్ళు సమానం కాదు, అదే కోస్తావా? ఇట్స్ నాట్ దాట్. నువ్వు సింహము సమానమా? ఇప్పుడు మీరు జైన సమానత్వం చదివితే నువ్వును కంటికి కనిపించిన జీవి ఒకటే అని చెప్తారు వాళ్ళ ఫిలాసఫీ మీద. దట్స్ నాట్ ద పాయింట్. పాయింట్ ఈజ్ జెండర్ అండ్ సెక్స్ క్లాసు నాకు గుర్తుండి 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాం క్లాసు, ఇంకా ముందు నుంచో. జెండర్ ఏంటి, సెక్స్ ఏంటి. యూనో
చాలామందికి ఈ రెంటికి తేడా తెలియదు. నేను ట్రైనింగ్స్ నడిచేటప్పుడు జెండర్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి అని అడుగుతాను. మీరు అప్లికేషన్ ఫామ్స్ మీద సెక్స్ రాస్తారా, జెండర్ రాస్తారని. సెక్స్ అనగానే ఇదేదో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనుకుని జెండర్ రాస్తామంటారు మర్యాద పరులు. ఇమాజిన్ దాట్. ట్రూ. బయోలాజికల్ ఆస్పెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ బతికే ఆస్పెక్ట్ ఒకటే ఉంటుంది. అవును. బయాలజీ ఇప్పుడు ప్రకృతి నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి. ప్రకృతి చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. దాని నియమాలు దానికి ఉంటాయి. మీరు తెగ రొమాంటిసైజ్ చేసి కావ్యాలు రాసినంత మాత్రాన ప్రకృతి అందమైంది, హృదయమైంది అయిపోదు. అది చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. ఆ నిర్దాక్షిత ఏంటి? వన్ ఈజ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. తర్వాత నేచర్ సెలెక్షన్ ఆఫ్ ద నేచర్. దేన్ని సెలెక్ట్ చేస్తుంది? అది ఒక జాతిని, ఒక రేస్ని కొనసాగించడం ప్రొజినీ ద్వారా అనేది దాని బేసిక్ నియమం. ఈ మౌలిక నియమాన్ని బట్టే అది అన్ని స్పీషీస్లో, అంటే అన్ని జంతుజాలాల్లో ఉండే ఫీమేల్ ఆఫ్ ద స్పీషీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అవును. ఓకే. అందుకనే మీరు ఎక్కడన్నా మెడికల్ సైన్స్ చూడండి. మీకు చెప్పానో లేదో, నా కొడుకు పుట్టినాడు, మా అత్తగారు చెప్పింది ఈ సూత్రం నాకు. అంటే అనుభవజ్ఞులైన ఆడవాళ్ళకి, దాదులకి ఇవన్నీ తెలుసు. ఆవిడ నాకేం చెప్పిందంటే, కూతుర్ని కోరుకున్నావు, కొడుకు పుట్టాడు. అంటే నేనే కాదు, నేను న్యూట్రల్గా ఉన్నాను, బట్ హోల్ ఆఫ్ మై ఫ్యామిలీ వాంటెడ్ ఏ డాటర్. యాక్చువల్గా మా వదినలు వాళ్ళందరూ చాలా దుఃఖపడిపోయారు. సో ఆ సందర్భంలో ఆవిడ చెప్పిందనమాట, కొడుకు పుట్టాడు అని. ఆవిడ చాలా సెలబ్రేట్ చేసుకుందిలే, బాధపడకండి, కానీ నువ్వు నెగ్లెక్ట్ చేస్తావేమో. మగపిల్లలు చాలా అర్భకులుగా ఉంటారు, యూ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ అని చెప్పింది. ఇదేంటబ్బా, మగాళ్ళందరూ వీరులు, ధీరులు, ప్లస్ వాళ్ళు సర్వైవల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు అబలలు కదా, ఈవిడ ఇలా చెప్తుంది ఏంటని చెప్పి ఐ స్టార్టెడ్ రీడింగ్. దట్ టైమ్ ఐ గాట్ హోల్డ్ ఆఫ్ సమ్ ఓల్డ్ మెటీరియల్ ఫ్రమ్ రీడర్స్ డైజెస్ట్ 25 years ago. సో చదివితే వెరీ ఇంట్రెస్టింగ్లీ, ఆ తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ షార్పెండ్ ఇట్. నేను కనిపెట్టింది ఏంటంటే, అసలు యాక్చువల్లీ ఫీమేల్ ఆఫ్ ద స్పీషీస్ ఈజ్ ద స్ట్రాంగర్ వన్ అండ్ మేల్ ఆఫ్ ద స్పీషీస్ ఈజ్ వల్నరబుల్. ఆపోజిట్గా ఎలా కన్విన్స్ చేసి పడేసరే? కన్విన్స్ కాదు, ఇట్స్ అ మెడికల్ ఫ్యాక్ట్. అది కన్విన్స్ చేయడానికి నేను ఏమంటారు దాన్ని, స్త్రీల యొక్క పక్షపాతంతో మాట్లాడుతున్నాను కాబట్టి అని ఎవరు అనుకోక్కర్లేదు. ఈ ఫ్యాక్ట్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, యూ కెన్ చెక్ ఇట్ అప్. ఒకటి, న్యాచురల్ మిస్క్యారేజెస్ జరిగితే మేల్ ఫీటస్ ఎక్కువ ఉంటుంది. న్యాచురల్ మిస్క్యారేజెస్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ తర్వాత ఆడపిల్ల తెలిసి అబార్షన్స్ కాదు. 2, 1 month బిలో చనిపోయే పిల్లలే ఎక్కువ మంది ఉంటారు, ఇన్ఫెంట్స్. దాంట్లో ఎక్కువ మంది బాయ్స్ ఉంటారు రాదర్ దాన్ గర్ల్స్. బట్ ఇంట్రెస్టింగ్లీ 5 years బిలో చనిపోయే దాంట్లో ఎక్కువ మంది ఆడపిల్లలు ఉంటారు. 21% ఎక్కువ మంది ఆడపిల్లలు ఉంటారు. ఎందుకని? వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1 month అండ్ 5 years? అంటే మనం వివక్షతని, తిండి, వైద్యము ఇలాంటి విషయాల్లో వివక్షతని అక్కడి నుంచి మొదలు పెడతాం, అంతేగా? సో ఏమవుతుంది, నీకు నేచర్ తన సెలక్షన్లో నిన్ను ఎంపిక చేసుకుంది స్త్రీగా, కానీ ఆ ఎంపికల్ని సమాజం తిరస్కరిస్తుంది. అదే మేకింగ్ యూ మోర్ వల్నరబుల్. ప్రకృతి నిన్ను వల్నరబుల్ చేయలేదు. అందుకనే మానవ సమాజంలో మనిషి మొట్టమొదటి అబ్జర్వేషన్స్ చూడండి మీరు. ప్రతి సమాజము మాతృదేవతారాధన, మదర్ గాడెస్ వర్షిప్ ఉంది. ఒకటి, తల్లి జన్మనిస్తుంది, తల్లి ప్రత్యక్ష దైవం, జన్మనిస్తుంది. తండ్రి విశ్వాసం, అవును, నాన్న నమ్మకం. కాబట్టి తల్లిని ఆరాధించిన సమాజం ఏదీ లేదు. అవును, కొన్ని సమాజాలు కొంచెం తొందరగా మారాయి, కొన్ని సమాజాలు కొంచెం లేట్గా మారాయి. మన దక్కన్ పీఠభూమి అద్భుతమైన ప్రాంతం. దానికి ఏంటి నీకు పవర్ ఆఫ్ ఫీమేల్ గాడెసెస్ ఏంటి?
వాళ్ళు ఏమన్నా అందంగా గ్లామరస్గా లక్ష్మీదేవుల సరస్వతీదేవుల నాజుగ్గా ఒక వేణ పట్టుకొని కూర్చున్నారు ఎక్కడన్నా బోర్డర్స్లో? యూ టెల్ మీ. వాళ్ళు ఎక్కడ కాపలాలు కాస్తున్నారు? నీటి వనరులకు కాపలా కాస్తున్నారు, ఒక చౌరస్తాకి కాపలా కాస్తున్నారు, వనాలకి కాపలా కాస్తున్నారు, పొలాలకు కాపలా కాస్తున్నారు, నీటి వనరులకి కట్టమైసం దగ్గర నుంచి మొదలుపెట్టి. ఇదేంటి అంటే దేర్ ఆర్ న్యాచురల్ ప్రొటెక్టర్స్. అవును, అందుకనే గండి మైసమ్మలు ఉంటారు, గండి మైసయ్యలు ఉండరు. అదే. సో దీన్ని మొదట్లో మానవ సమాజం అబ్జర్వ్ చేసింది. దాన్ని బట్టే మనకి మొదటి కల్ట్ ఇప్పటికి కూడా ఊరి పొలిమేరలకి కాపలా కాసేది స్త్రీ దేవతలే కదా. అవును, నేను అడుగుతుంటాను మా క్లాసెస్లో చాలా సందర్భాలు, ఏం పాపం వీరులు ధీరులేం ఊరి మధ్యలో గుడి కట్టుకొని పొలిమేరలో మాత్రం పొలిమేరలకి ఆమెనే కాపలా ఉంచారు. ఏ ప్రమాదం ఏ దాడి జరిగినా ఊరు బయట నుంచే వస్తుంది, ఆమె కాపలా ఉంది. తర్వాత ఊర్లో గత్తరేది వచ్చినా ఆమె దగ్గరికి పోతారు, ఈయన దగ్గరికి పోరు కదా. సో ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ దేవి గారు. అంటే వాట్ యువర్ సేయింగ్ రైట్ నౌ, అది ఉండి కూడా మనకి యాక్చువల్గా చూస్తే యాక్చువల్ పరిస్థితులు చాలా డిఫరెంట్గా, చాలా ఆల్మోస్ట్ డిస్టర్బింగ్గా కనిపిస్తున్నాయి. అంటే నేను న్యాచురల్ సెలెక్షన్ గురించి చెప్తున్నా. అవును, అట్లనే ఇంకొకటి కూడా ఒక 2-3 years ఎగో మీకు గుర్తుంటే NFHS 4 రౌండ్ జరిగినప్పుడు సడన్గా మనకి కొన్ని జిల్లాల్లో అడల్ట్ సెక్స్ రేషియోలో ఆడవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా వెళ్ళిపోయింది. నాకు సడన్గా ఏంటబ్బా మన సమాజం ఇలా మారిపోయింది నేను చెప్పకుండానే అని చచ్చేటి దిగిలేసి ఎందుకు మారిపోయింది చూద్దామని చూస్తే 15 to 59 ఏజ్ గ్రూప్, ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మేల్ డెత్ రేట్ హైయెస్ట్ ఉంది ఆయా జిల్లాలో. వాళ్ళు పోయారు అంతే. మెయిన్ వీళ్ళు బతకడం కాదు, వాళ్ళు పోవడం వల్ల. ఎందుకు పోయారు వాళ్ళు? దట్స్ అ క్వశ్చన్. తాగుడు అలవాట్లు, వలసలు, ఎట్సెట్రా. అండ్ ఆల్సో క్రానిక్ డిసీజెస్. అదే క్రానిక్ డిసీజెస్ చాలా, హార్ట్ అండ్ షుగర్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఎందుకని ఇది ఎందుకు వస్తాయి? ఏ మెన్స్ట్రువల్ ఫేజ్నైతే నువ్వు అపవిత్రం అని చెప్తున్నావో 15 to 59 ఏజ్ గ్రూప్ విమెన్కి మెనోపాజ్ వచ్చే వరకు, విమెన్ ఆర్ మోస్ట్ 49 వరకు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బికాస్ దే ఆర్ మెన్స్ట్రుయేటింగ్. ఆ మెన్స్ట్రుయేటింగ్ ఈస్ట్రోజన్ గివ్స్ యూ ద వెరీ కెపాసిటీ ఫర్ ద డిసీజ్ రెసిస్టెంట్. అవును, ఆ డిసీజ్ రెసిస్టెంట్గా ఉంటారు. మీరు చూడండి, విమెన్కి అటాక్ అయ్యే అన్ని రకాల జబ్బులు మెనోపాజ్ తర్వాతే అటాక్ అవుతాయి. సో ఆ ప్రొడక్టివ్ ఏజ్ ఏదైతే ఉందో దట్ మేక్స్ యూ వెరీ స్ట్రాంగ్, దట్ మేక్స్ విమెన్ వెరీ స్ట్రాంగ్. సో ఎవరన్నా ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు కదా. 15 to 49లో డెత్ రేట్ ఎవరిది ఎక్కువ, ఎందుకు ఎక్కువ, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎవరికి ఎక్కువ, అంటే ఇవి అబ్జర్వేషన్స్ ఉన్నా టు డ్రా కన్క్లూషన్స్ ఇంకా మనకి ఒక సరైన ఒక ప్లాట్ఫామ్ అండ్ పారాడైమ్ లేదు. నేను ప్రకృతి యొక్క నియమాలు చెప్పాను. ప్రకృతి యొక్క నియమాలన్నీ మానవ సమాజం పాటిస్తుందా అంటే పాటించక్కర్లేదు. ఎందుకంటే మానవ సమాజం దాని నుంచి చాలా దూరం వచ్చేసింది, ప్రకృతి నుంచి వేరుపడిపోయి చాలా దూరం వచ్చేసింది. ఈ దూరం వచ్చేసిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి? స్త్రీ పురుషుల్లో ఎవరు బలమైన వాళ్ళు, ఎవరు మైటీ, ఎవరు బాహుబలి, ఎవరు కాదు, ఇదే ఈ నాగరికత మన నేర్పింది. ఇదే మనము మానవులుగా సహజీవనం, సమానమైన సహజీవనం ఎట్లా చేయాలి. అవును, ఒక మగవాడు ఇప్పుడు నలుపు, ఎరుపు, తెలుపు ఏ కలర్ అన్నా కావచ్చు, పొట్టి లావు మగవాళ్ళలో ఉండరా? అందరూ ఆరోగ్య ఆజానుబాహులే ఉన్నారా? ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం దేవి గారు. ఇప్పుడు మీరు రూరల్ అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతున్న ఒక ఫినామినన్ గురించి చెప్పారు. పే ప్యారిటీ కావచ్చు, ఎంప్లాయబిలిటీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కాకుండా మీరు అన్నారు కదా, యూజువలీ ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా ట్రోలింగ్ వచ్చాక ఒక స్త్రీ శరీరం గురించో, స్త్రీ స్కిన్ కలర్ గురించో, తను వేసుకున్న బట్టల గురించో ఇంత కామెంట్ చేస్తారు కదా. పురుషులందరూ ఏంటి నిజంగానే మీరు అన్నట్టు బాహుబలిలా ఉన్నారా? నేను నీ షర్ట్ బాలే నువ్వు లావయ్యావని ఒక్క మొగాడు కూడా పెట్టరు. కానీ అదొకటే కాదు, మీరు చూడండి, ఈ ఐటీ సాఫ్ట్వేరు మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్ల తప్పనిసరిగా మానవ శరీరంలో మార్పు వస్తుంది.
ఇప్పుడు మీ అమ్మమ్మలు మా అమ్మమ్మలు సన్నగా ఎట్లుండాలనే దాని మీద వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు. బికాస్ దే యూజ్ టు వర్క్ ఎ లాట్. మనకి వాళ్ళ రకరకాలు వచ్చేసినాయి, మనకు అంత అక్కర్లేదు, మనం తిరగడం మానేసాం బయట, మనం అపార్ట్మెంట్లో ఉంటున్నాము, కాల్షియం డెఫిషియన్సీ, చచ్చుకుంటూ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఎండ ఎక్కడుంది అని వెతుక్కోవాలి. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. కానీ మగవాళ్ళ ఫిజిక్స్ చూసారా ఎంత మారిందో. 25 ఏళ్ళు కూడా లేని కుర్రాళ్ళకి ఇంతంత బొజ్జలు వచ్చేసి కనబడుతున్నారు. అవును. సో షల్ ఐ ఆస్క్, మీకు ఎందుకు పొట్టొచ్చింది, ఎందుకు ఎవరు అడగరండి? కాదండి, మీకు పొట్ట ఎందుకు వచ్చింది, ఇది మీకు ఇక్కడ ఏంటవి 6 ప్యాక్లో 8 ప్యాక్లో ఉండాలి కదా అని అడిగితే ఎంతమంది మగవాళ్ళుగా చెప్పుకునే బాడీకి సంబంధించిన ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు? అయినా కానీ మీరు మీ కులాలతో, మతాలతో, భాషలతో సంబంధం, రంగులతో సంబంధం లేకుండా మీరు ఈక్వాలిటీ కోరుకుంటున్నారు. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒప్పుకోరే. అదే కదా, రంగు తగ్గామని చెప్పేసి మీరు లావు బొజ్జలతో బట్టతలలతో నెత్తులు ఊడిపోయి ఎలా అన్నా ఉండండి, అదే మేం మగాళ్ళం కాబట్టి. ఆడవాళ్ళు మాత్రం మా లైఫ్ స్టైల్ వల్ల మాకు బొజ్జలు వచ్చినా మీకు రాకూడదు. అదే మీరు మాత్రం అందంగా నాజుగ్గా ఏంటవి 34, 26, 38 మోతాదులో మీ బాడీ ఉండాలి అంటే ఆ ప్రమాణాలు నువ్వు కూడా పాటించు మరి. అది కరెక్ట్, పాటించు మరి. పర్ఫెక్ట్. అంటే ఈ జడ్జిమెంటాలిటీ విపరీతంగా పెరిగిపోయింది ఈ మధ్య. అంటే స్త్రీ వేసుకునే బట్టల్ని బట్టి తన క్యారెక్టర్ని డిఫైన్ చేయడం. తను అంటే తాగుడు అందరికీ బ్యాడ్ అండి, బాయ్స్కి బ్యాడ్, గర్ల్స్కి బ్యాడ్, ఇట్స్ నాట్ అ గ్రేట్ హ్యాబిట్ టు హ్యావ్. కానీ స్త్రీ తాగుతుంది, లేకపోతే ఒక షీ హ్యాడ్ అ గ్లాస్ ఆఫ్ వైన్ ఏదో, మొత్తానికి దారుణంగా మాట్లాడతారు. తను ఆల్మోస్ట్ ఇంకా చెప్పలేనంత ఘోరంగా మాట్లాడతారు అటువంటి ఒక స్త్రీ గురించి. స్త్రీలు తాగాలా వద్దా చెప్పండి? నాకు తెలిసి చరిత్రలో కాదు, మనకుండే వాంగ్మయంలో సురాపానం ఆడవాళ్ళు చేయడం ఎక్కడ నేరం కింద చెప్పుగా నేను చూడలేదు. మరి అక్కడ మాత్రం ఎందుకు ఫాలో కారు? అన్నిటికీ అవే తీస్తారు కదా. అక్కడి నుంచి వస్తున్నా. తర్వాత నేను మన ప్రాంతాల్లో తిరిగాను, ముఖ్యంగా తెలంగాణలో. ఇది వేసవకాలం వస్తుంది చూడండి, చక్కగా ఆడవాళ్ళు హ్యాపీగా కుటుంబాలు కళ్ళు తాగుతారు. సో వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇప్పుడు నాకు తెలిసి మనకి కాస్త వంటలు ఉలవబెట్టడాలు అలవాటు అయిన దగ్గర నుంచి దాన్ని నువ్వు ఏ పేరన్నా చెప్పు, సురాపానాలు అలవాటు ఉన్నాయి. తర్వాత మన మొత్తం సన్యాసాశ్రమాల్లో బంగు తయారు చేయటం మీద మన పురాణాల్లో ఎంత సాహిత్యం ఉందో చెప్పనా మీకు? అసలు బంగు చేయడం అనేది ఒక ఆర్ట్ కింద వాళ్ళు అందులో శ్లోకాలు రాశారు. శిష్యుడు మాకు ఇప్పటికి కూడా మా నార్త్లో, మా ఉత్తర భారతదేశంలో మీరు ఎవడన్నా యోగి దగ్గర శిష్యరికానికి వెళ్తే మొదట నేర్చుకునేది బంగు ఎలా చేయాలి. తర్వాత చిలుం, అదే గ్రాస్ అది ఎట్లా నింపాలి, హుక్కా నింపడం ఎలాగా, ఈ 2 ప్రాక్టీసులు వచ్చాక వాడికి శిష్యరికం ఎలిజిబిలిటీ వస్తుంది. నిజమా? అంత దారుణమా? మీరు వెళ్ళి చూడండి మాస్టారు, ఏం చెప్తున్నారు మీరు కొంచెం ప్రాక్టికల్. మేము నేలబారు మనుషులం సార్. కాదు, మీరు తప్పకుండా వెళ్ళుంటారు, తిరిగి చెప్తారని నేను ఆశ్చర్యపోతున్నాను. అంటే చూసారు ఇవన్నీ అని. బట్ ఇవి స్త్రీలకి పురుషులకి సమానంగా వర్తిస్తాయా? ఇక్కడ మీరు యోగం రావాలి, యోగినులు కావాలనుకుంటే ఇది సాధన దీంతోనే మొదలవుతుంది. ఓహో. సో అక్కడేమీ డిస్క్రిమినేషన్ లేదు. ఇంకపోతే మిడిల్ క్లాస్ మొరాలిటీ, ఈ గోలంతా ఈ ట్రోలింగ్ అంతా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ గోల. ఈ మగాడితనాలు లేకపోవడాలు, ఈ ట్రోలింగులు చేయడాలు, ఈ భాషలు వాడాలు, ఇదంతా ఏమంటే ఒక రకమైన నీచత్వం. ఇంకా ఆ నీచత్వానికి హద్దులు లేవు. ఈ నీచత్వంలో తాము కోల్పోతున్న మగాడితనం గురించి చాలా దిగులుంది. ఎలా కోల్పోతున్నారు అంటే మగాడితనానికి డెఫినేషన్స్ కూడా మారుతాయి మేడం. ఒకప్పుడు ఒక పెద్ద కత్తి, ఒక 3 అడుగుల పొడుగుండే కత్తి పట్టుకొని భారీ విగ్రహం కండలతో ప్రాక్టీస్ చేస్తే అది యోధుడు. ఇప్పుడు అలాంటిది ఎవడన్నా చేస్తే ఈడు మొరటోడు అంటారు. అవును, మోటు మొరటు అంటారు కదా. మరి ఇప్పుడేంటి? ఇప్పుడు మీరు ఏ ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూడండి, మగాడితనపు నిర్వచనం టెక్నాలజీలోకి వచ్చింది. టెక్నో సావి, స్లీక్ అండ్ స్లిమ్.
హైయెస్ట్ టెక్నాలజికల్ బ్రెయిన్ కలిగి ఉండాలి. దట్ ఈస్ ద మ్యాన్లీనెస్. దట్ ఈస్ ద మ్యాన్లీనెస్. యా. ఈ మ్యాన్లీనెస్ వచ్చిన తర్వాత సమ్వేర్ వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు, పోయింది, వీఆర్ లూజింగ్ సంథింగ్. ఎందుకంటే ఈ మ్యాన్లీనెస్లో వీళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లము? ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా టెక్నో సావీ. అది ప్రాబ్లం. అండ్ ఇంకా సమ్ టైమ్స్ మోర్ టెక్నో సావీ ఆల్సో. సో దే ఎక్సీల్. ఏం చేయాలి ఇప్పుడు? అవును, కాబట్టి వీఆర్ లూజింగ్ గ్రౌండ్. ఇదివరకు మాదిరిగా పోనీ టెక్నాలజీలో ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు, ప్రత్యేకంగా సాఫ్ట్వేర్లో నువ్వు బయటికి పోయి కత్తులు తిప్పి నిరూపించుకోవాల్సిన పనిలే. నువ్వు హ్యాపీ కూర్చుని చేసేయచ్చు. అట్లనే నీకు మెటర్నిటీ ఆర్ మెన్స్ట్రుయేషన్ అది ఒక పెద్ద ఆబ్స్టికల్ కాదు. యూ హ్యాపీలీ కెన్ డూ ఇట్. విత్ ఇన్ ఎ వీక్ యూ కెన్ గెట్ ఇన్ టు కంప్యూటర్ అగైన్. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఇట్. అందుకని ఏమైపోవాలి ఇప్పుడు? అది విషయం. సో చాలా క్రైసిస్లో పడిపోయింది. మగాడితనం క్రైసిస్లో పడిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, మనం సాంప్రదాయం పేరు మీద, తర్వాత జాతీయత పేరు మీద, కల్చర్ పేరు మీద, కుటుంబం నాశనం అయిపోతుందనే గోల పేరు మీద ఆడవాళ్ళని కంట్రోల్ చేయడానికి కొత్త పద్ధతులు వెతుక్కుంటున్నాం. యాక్చువల్గా ఈ పాత వాటిని రీఎన్ఫోర్స్ చేయడానికి ప్రయత్నమే ఈ ట్రోలింగ్ అంతా. ఇప్పుడు అదంతా అంటే ఆడవాళ్ళు పబ్లిక్ ప్లేసెస్లోకి రావడం అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా విమెన్ వస్తే అసలు ఆడవాళ్ళు రాజ్యాలు వెళ్తారా? భర్తలతోనే పోటీ చేసి చట్టసభలలో పీఠం వేసి అదే విడాకుల చట్టం తెచ్చారని వాపోయాడు కదా ఒక. అవునవును. అట్లాగా ఇప్పుడు మీరు బయటకు వస్తారా, రాజ్యాలు వెళ్తారా అనే ప్రశ్న 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం ఎట్లా అడిగారో అదే ప్రశ్నని డిఫరెంట్ ట్రోలింగ్ ద్వారా సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఈ అడగడంలో వాళ్ళకు ఉండే సాధనాలు ఏంటి? దే ఆర్ అబ్సెస్డ్ విత్ ద బాడీ. అవును, కానీ ఆడవాళ్ళు కూడానండి, నాకు అర్థం కాదు, పాలిటిక్స్లోకి వెళ్ళిపోగానే హైనెక్ బ్లౌజులు ఫుల్ స్లీవ్లు వేసేసుకుంటారు. అంతవరకు నార్మల్గా ఉంటారు. ఎందుకంటే వై ఇస్ దేర్ దట్ ప్రెషర్ టు లుక్ అ సర్టన్ వే అండ్ నాట్, అంటే డిగ్నిఫైడ్గా ఉండాలి, అగ్రి, బట్ అంటే బయట ఇన్నాళ్ళు డిగ్నిఫైడ్గా లేరని అనుకోవాలా మనం? డిగ్నిటీ ఫాల్స్ కల్చర్ ఎక్కడి నుంచి వస్తుంది? హౌ డు యూ డిఫైన్ డిగ్నిటీ? అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బీయింగ్ టోల్డ్ కదా. అంటే చాలా డిగ్నిఫైడ్, బాగా హైనెక్ బ్లౌజులు వేసుకుంటుంది అంటారు. మీకు అర్థమైంది కదా. అంటే ఏ అవయవాలు దాచుకోవడం ద్వారా డిగ్నిఫై అవుతారు అంటే, స్త్రీలు వాళ్ళ స్త్రీత్వానికి సంబంధించిన వాళ్ళ ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దాచుకోవడం ద్వారా చెప్తారా? ఓ పక్కన నువ్వు ఫెమినిటీ అని చెప్తావు, స్త్రీలాగా ఉండని చెప్తావు, రెండో పక్కన స్త్రీలాగా ఉండే అవయవాలన్నింటినీ దాచిపెట్టి అంటావు. వాట్ ఈస్ దిస్? ఏంటి? యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. ఇది కూడా మిడిల్ క్లాస్ కల్చరే కదా. మీరు ఆదివాసీలు చాలా మంది చూసుంటారు, అక్కడ ఇటువంటి సమస్యలు అసలు దే డోంట్ కేర్. వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోరు. మన వాళ్ళకి ఈ మాట అంటే చాలా, మన అజ్ఞానులు మూర్ఖులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అసలు ఆంథ్రోపాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉందని, దీంట్లో భిన్న ట్రైబ్స్ భిన్నమైన సంస్కృతుల్ని కలిగి ఉన్నాయని ఆమోదించడానికి సిద్ధంగా లేరు. భిన్న కాలాల్లో సంస్కృతులు మారుతుంటాయని ఆమోదించడానికి కూడా సిద్ధంగా లేరు. మనం ఒక 300 ఏళ్ల క్రితం ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్ వేసుకోవాలంటే మీరు నేను బ్లౌజ్ లేకుండా చీర కట్టుకోవాలి. అవును. అది మీరు ఒక 2000 ఏళ్ల క్రితానికి వెళ్తే మీరు కేవలం పైన ఒక కంచుకం లాంటిది, అంటే రొమ్ములని కప్పి ఉంచే ఒక కంచుకం లాంటిది వేసుకొని కింద ఒక ధోతి లాంటి చుట్ట పెట్టుకొని ఉండాలి. ఎంత సనాతనమైందైతే అంత గొప్ప అంటున్నారంటే మరి అవి వేసుకుంటే ఎట్లా ఉంటుంది? అదే మీరు కేరళలో చూసారు కదా. అవునవును. కేరళలో ఎంత పెద్ద యుద్ధం జరిగింది దాని మీద. కింది సమాజాలకు సంబంధించిన స్త్రీలు, అణచివేయబడిన స్త్రీలు ఎవరు వాళ్ళ రొమ్ములు కప్పుకోకూడదు, కప్పుకోవాలని మీరు కోరుకుంటే పన్ను చెల్లించాలి ట్రావెన్కోర్ సంస్థానం. దాని మీద చివరికి తన రొమ్ముల్ని కోసిచ్చి ఒక పెద్ద ఉద్యమం నడిపితే తప్ప ఆ దుర్మార్గమైన ఆచారం పోలేదు. వెరీ పెయిన్ఫుల్, వెరీ వెరీ పెయిన్ఫుల్. అంటే స్త్రీల శరీరాల మీద ఈ రకమైన పురుషుల యొక్క క్రూరత్వం, అంటే పురుషుల క్రూరత్వం అంటున్నానంటే అది వ్యక్తిగతంగా అంటలేదు నేను, ఒక పురుషస్వామ్య భావజాలంతో ఉండే క్రూరత్వం ప్రతి చోట ఉంటుంది. ఇఫ్ యూ రిమెంబర్ నరసింహరావు గారికి దాసి, దీంట్లో ఆమె దాసి ప్రెగ్నెంట్ అవుతుంది. అయిన తర్వాత అది దొర కాదు చేసేది, ఆమె అబార్షన్ని చాలా క్రూరంగా చేసేది దొరసాని. సో
ఈ భావజాలం పురుషులు మాత్రమే చేస్తారు కాదు, ఆ భావజాలం ఇద్దరిలో ఉంటుంది. ఇద్దరు చేస్తారు, వీళ్ళు చేస్తారు. అది తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఏమంటారండి? తప్పనిసరి పరిస్థితులు కాదు. వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఆడైనా మగైనా మనలో మంచి చెడు అన్నీ ఉంటాయి. ఆడవాళ్ళలో పరమ దుర్మార్గులు క్రూరులు ఉంటారు, మగాళ్ళలో మంచోళ్ళు ఉండొచ్చు అంటే ఉంటారు. లేకపోతే మనందరం ఇలా ఎలా అవుతామండి? అవును, కష్టం. కరెక్టే, మీరు అన్నది రైట్, వెరీ వాల్యూడ్. ప్రపంచం అంతా ఏమైపోయినా సరే 40ఏళ్ళలో మా అమ్మకి ఈతలును సైక్లింగ్ నేర్పించిన మా తాతయ్య 40ఏళ్ళలో మెట్రిక్ చదివించి పెళ్లి కంటే ముందు ఉద్యోగం కావాలని అప్పుడు చెప్పగలిగాడు ఆయన. హీ నెవర్ వాంటెడ్ ఎ సన్. కెన్ యూ ఇమాజిన్ దట్? వెరీ రేర్ టు సీ. ఇప్పటికీ అంటే మనం మళ్ళీ మారుమూల గ్రామాలకు వెళ్తే కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లని ఎలా విసిరేస్తారో గుండె తరుక్కుపోతుంది. ఆయన యాక్చువల్లీ ఈ డింట్ కేర్. అంటే మీరు ఊహించండి, అలాంటి వాళ్ళు పయనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది మగవాళ్ళే కదా. సో ఒక భావజాలం గురించి మాట్లాడుతున్నాం మనం. అవును, స్త్రీల డ్రెస్ కోడ్ మీద కూడా, స్త్రీల అవయవాలు ఎట్లా కప్పుకోవాలనే దాని మీద కూడా ఆడవాళ్ళు చేసినంత కామెంట్ మగవాళ్ళు చేయరు. అవును, ఎక్కువ సందర్భాల్లో వాళ్ళే దీని మీద మన ఏం కట్టుకున్నాము ఏం పెట్టుకున్నాము అనే దాని మీద వాళ్ళే ఎక్కువ మాట్లాడుతుంటారు. అవును. సో ఇది యాక్చువల్లీ ఈ డేంజరస్ భావజాలాన్ని మనసులో ఎంత నింపారు ఆడ మగ తేడా లేకుండా అనేది మనం గమనంలో పెట్టుకోవాలి. మగవాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది బయట ప్రపంచంతో. సమాజం ఒక తన నియమాల్లో భాగంగానే మగవాడికి తిరిగే అవకాశం ఇచ్చింది. దాంతో ఎక్స్పోజర్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువగా చూడగలుగుతారు, వాళ్ళు ఎక్కువగా ఆలోచించగలుగుతారు, వాళ్ళు ఎక్కువగా యాక్చువల్గా బ్రాడెన్ అయ్యే అవకాశాలు. అవును. నువ్వు ఇంట్లో 4 గోడల మధ్య కూర్చోబెట్టి నువ్వు బ్రాడ్గా ఆలోచించంటే అయ్యే పని కాదు. కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువ సందర్భాల్లో ఈ భావజాలంతో కునారెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటప్పుడు మనం ఇది ఆడ మగ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే తీరుని బట్టి కాదు, స్త్రీలని కంట్రోల్ చేయటంలో ఈ ఆధిపత్య భావజాలం ఎట్లా పనిచేస్తుంది అనేదే చూడాలి. మగవాళ్ళు ఎవరు శత్రువులు కాదు, ఫర్ షూర్. భావజాలాన్ని మనం ప్రశ్నించాలి. ఇక్కడ ఇదే కొనసాగిస్తూ అంటే ఇవి రియల్ ఇష్యూస్ని వాళ్ళు మాట్లాడదామని, అంటే ఐడియాలజికల్గా మనం ఎంత మాట్లాడినా రియల్గా ఏ సిచ్యువేషన్స్లో ఎలా ఎదుర్కోవాలని. ఒకటి మనం ఎంప్లాయ్మెంట్లో వివక్ష గురించి మాట్లాడాం, చాకరీ అండ్ ఇటువంటి గ్రౌండ్ రియాలిటీస్లో వాళ్ళకి సహకరించే సహజ మౌలిక వసతులు లేకపోవడం, ఇంధనం లేకపోవడం లాంటి మొదలుకొని అవి మాట్లాడాం. అండ్ అలాగే ఈ సోషల్ హ్యాబిట్స్ని గురించి, సోషల్ వే ఆఫ్ బీయింగ్ని గురించి, ఒక స్ట్రాటాలో మిడిల్ క్లాస్లో వచ్చే జడ్జ్మెంటాలిటీ గురించి మాట్లాడాం. అలాగే కొనసాగిస్తూ దేవి గారు, దుస్తులపై ఇంత ఫోకస్ ఉంది, చాలా చోట్ల వర్క్ ప్లేస్ ఎన్వైరన్మెంట్లో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ నుంచి వచ్చిన మీటూ మూవ్మెంట్ అది వచ్చి ఆగిపోయిందో లేకపోతే గగ్గోలు పెట్టి స్త్రీలు అరిచాక వాళ్ళందరినీ వెలివేసినట్టు చేస్తారు. చాలా చోట్ల వాళ్ళకు ఉద్యోగాలు లేవండి. ఎనీ మ్యాన్ హూ సీజ్ అ ఉమెన్ హూ కంప్లైంట్స్ తన ఎంప్లాయబిలిటీగా గుర్తించరు, ఎంప్లాయ్మెంట్కి తీసుకోవడానికి భయపడతాడు. రేపు మన మీద ఏం పెడుతుందో, ఏ అభాండం వేస్తుందో, లేకపోతే ఇంకో టెస్ట్ చేస్తుందో అనేసి ఒక దీంతో. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు షుడ్ ఉమెన్ రియాక్ట్ ఎట్ ఆల్? చెప్పండి. ఇప్పుడు ఒకటి ఆర్థిక స్వాతంత్రం, స్వావలంబన కావాలి, ఉద్యోగం కావాలి, బట్ ఐఎమ్ బీయింగ్ హరాస్డ్ అట్ వర్క్ ప్లేస్ అనుకోండి, ఏం చేయాలి? వాట్ కెన్ షీ డూ? హూ విల్ హెల్ప్ హర్? పోష్ యాక్ట్ గురించి, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ మ్యాండేటరీ టు ఆల్. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికీ తప్పనిసరిగా వర్క్ ప్లేస్లో అది వాళ్ళు తెలుసుకోవాలి, బేసిక్స్ ఏంటి అనేది. నేను అనుకుంటాను మగవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలని. ఎందుకు తెలుసుకోవాలంటే వాళ్ళు అలవాటు ప్రకారం చేసే కామెంట్స్, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ఆ కామెంట్ చేయటం అనేది వాళ్ళకి తప్పు కాదు. అది వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు వన్స్ మీ కలీగ్ వచ్చి మీకు, స్వప్న గారు మీరు చాలా అందంగా ఉన్నారు, మంచి డ్రెస్ వేసుకున్నారు అని చెప్పాడు. హీ మే బీ హ్యావింగ్ నో అదర్ ఇంటెన్షన్స్. మీరు ఒకసారి చెప్పినప్పుడు యూ ఫెల్ట్ అన్కంఫర్టబుల్, మీరేమన్నారు, నాకు రెండోసారి ఇట్లా చెప్పొద్దు అన్నారు. అది హీ డిడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. దట్ కమ్స్ అండర్ పోష్ యాక్ట్, హెరాస్మెంట్ కిందకు వస్తుంది. అతను ఏమని వాపోతాడు, నా దగ్గర ఐసీసీలో కేసు వస్తే? నాకు ఆ ఉద్దేశం లేదండి అంటాడు. నేనేమంటాను ఐసీసీ మెంబర్గా, మీ ఉద్దేశాలతో నాకు పని లేదండి, ఆమె ఒకసారి నేను కంఫర్టబుల్గా లేను మీ కామెంట్తో అని చెప్పినాక మీరు ఎందుకు ఆపలేదు, మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు చేశారు అని అడుగుతా.
ఇప్పుడు ఇక్కడ ఇందులో ఇద్దరికీ బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు, కానీ దట్ బికమ్స్ ఏ కేస్ అండ్ పనిష్మెంట్. అందుకోసం మగవాళ్ళు కంపల్సరీ నేర్చుకోవాలి. నీ సపోజ్ టు బీ నీ కుటుంబ అట్మాస్ఫియర్లో నీకు నేర్పించిన మిసోజెనిస్టిక్ బిహేవియర్స్ దే బికమ్ అ క్రిమినల్ యాక్ట్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్. ఈ విషయం వాళ్ళకి రిమైండ్ చేయాలి. కానీ మగవాళ్ళు మొదట ఏం ప్రశ్న అడుగుతారు తెలుసా? నేను ఎక్కడ పోష్ యాక్ట్ గురించి చెప్పినా మగవాళ్ళకి ప్రొటెక్షన్ ఏంటి అని అడుగుతారు. మగవాళ్ళకి ప్రొటెక్షన్ ఏంటి? ఆడవాళ్ళు మిస్యూజ్ చేస్తారు కదా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇంతవరకు ఇన్నేళ్ళు, ఇప్పుడు పోష్ యాక్ట్ వచ్చి ఇప్పుడు ఇట్ ఈస్ 8 years, 2012 నుంచి ఉంది, 8-9 years. ఈ 9 yearsలో దాదాపు 100 ICCల్లో నేను పనిచేసి ఉంటాను. దీంట్లో నాకు వచ్చిన ఒక్క కేసులో కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ లేవు. అంటే మీరు ప్రూవ్ చేయగలిగారు. అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ ఇన్ ద సెన్స్ అది జరగలేదు అని చెప్పడానికి లేదు. వాళ్ళు ప్రూవ్ చేయగలిగారా లేదా ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్, కానీ జరగలేదు అని చెప్పడానికి ఏదీ లేదు. అంచేత ఎప్పుడు కంక్లూజన్ ప్రూఫ్ లేనప్పుడు జరిగి ఉండొచ్చు, సో దాని మీద ఏంటి యాక్షన్ అనేది డిఫరెంట్గా ఇస్తామనుకోండి, అది వేరే సంగతి. అంటే దాని అర్థం ఏంటి? వర్క్ ప్లేస్లో జరిగే, ఇంట్లో జరిగే మళ్ళీ చెప్తాను, వైలెన్స్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఈ 2 రాష్ట్రాల్లో సెక్షువల్ ఆర్ ఫిజికల్ వైలెన్స్ గురించి రిపోర్ట్ చేయకపోవడం 82% ఉంది. NFHS డేటా, అఫీషియల్ డేటా. అంటే అంత హై రేటింగ్లో ఇంట్లో జరిగే వైలెన్స్ని చెప్పడానికి సిద్ధపడని వాళ్ళు బయట చెప్తారా? అంటే బయట చెప్పే అవకాశం ఎక్కువ ఉంటుందా, ఇంట్లో చెప్పే అవకాశం ఎక్కువ ఉంటుందా అనేది నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే. నేను రెంటిని బేరీజ్ వేసుకోలేను, ఎందుకనంటే అనేక అల్లికలు ఉంటాయి ఇందులో. అవును, అంతే. సో బయట ఎందుకని చెప్పరు? వర్క్ ప్లేస్లో చెప్పొచ్చు కదా, ఫలానా వాడు అంటే ఏం జరుగుతుంది? మొదటి ప్రశ్న. నాకు ఫలానా వాడు నా పని ప్రదేశాల్లో, నా వర్క్ ప్లేస్లో వాడు నన్ను హెరాస్ చేస్తున్నాడు అని నేను పోయి మా ఇంట్లో చెప్తా. మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది? ఉద్యోగం మాని, అదొకటి. చూసి చూడనట్టు ఊరుకో, అది ఇంకోటి. లేకపోతే నువ్వే ఏమన్నా మాట్లాడుతున్నావు, ట్రాన్స్ఫర్ పెట్టించుకో, ఇదే కంక్లూజన్స్ చెప్తే. నువ్వు ఫైట్ చెయ్యి, ఆ వెధవట్లా ఎలా చేస్తాడు, పదా నేను వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే మన పోష్ యాక్ట్లో ఈవెన్ క్లోజ్ రిలేటివ్స్ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, నేను ఇవ్వచ్చు అని చెప్తారా? ఒక్క కేసులో నాకు గుర్తుండి ఆ కొడుకు వచ్చి ఇచ్చాడు, తల్లి హాస్పిటలైజ్ అయిన తర్వాత కొడుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ఒక కేసులో నాకు గుర్తుంది. అంటే ఆమె మెంటల్ ఎగోనీ ఎంత ఉందంటే షీ వాజ్ హాస్పిటలైజ్డ్. అప్పుడు కొడుక్కి చెప్పింది, భర్తకు కూడా చెప్పలే, కొడుక్కి చెప్పింది. భర్తకి ఎందుకు చెప్పలేదు? ఫియర్ ఉంటుంది కదండి, ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్. షీ వాజ్ అబౌవ్ 50 అండి. ఎందుకు చెప్పలే భర్తకి? అది $1000 క్వశ్చను. ఎందుకంటే నువ్వు ఏ ఏజ్ అయినా సరే నిన్ను అనుమానించి అగ్ని పరీక్షకు గురి చేసే హక్కు మన పవిత్ర భారతవనంలో ఉంది. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ నీ నుంచే వస్తుంది. ఎందుకు మీరు మైసూర్ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళ హోమ్ మినిస్టర్ ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి చూసారు కదా? మైసూరు ఏంటి ఇచ్చాడు? మీరు అలాంటి డేంజరస్ ప్లేసెస్కి ఎందుకు వెళ్ళారు అని ఆ అమ్మాయి అబ్బాయిని ఇద్దరిని అడిగాడు ఆయన. సో మొత్తం విక్టిమ్ షేమింగ్, విక్టిమ్ బ్లేమింగే నడుస్తుంది. అందుకని ఇదేమి కుటుంబాల అతీతంగా ఉండవు. ఈ ఉండనప్పుడు వాళ్ళు అసలు రిపోర్ట్ చేయరు. 2 నిరూపించడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే వీడు నా కేసు ఇలా చూస్తున్నాడు, ఐఎమ్ అన్కంఫర్టబుల్. పైనుంచి కిందకి ఇలా చూస్తున్నాడు, ఐఎమ్ అన్కంఫర్టబుల్. ఏం చేయాలి? మనకు అసలు ఆడవాళ్ళకి బాడీ షేమింగ్ చిన్నప్పటి నుంచి నేర్పించేస్తారు. మనం ఎక్కడెక్కడ దాక్కోవాలో చూస్తుంటాం. మనకి దొరికితే మనం ఫుల్ చుట్టపెట్టేసుకొని బతికేస్తాం. ఎందుకు అనుకుంటున్నారు ఈ ముస్లిం ఆడవాళ్ళు పైనుంచి కిందకి దిగేసుకొని ఇది మాకు ప్రొటెక్షన్ అనుకుంటున్నారు? అది వాళ్ళ ఇదే సేమ్ వాళ్ళని నమ్మింపజేశారు, మీరు ఇలా కవర్ చేసుకుంటే మీరు సురక్షితంగా ఉంటారని. ఉన్నారా? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారా, పాకిస్తాన్లో ఉన్నారా, ఎక్కడన్నా ఉన్నారా కవర్ చేసుకోవడం పైనుంచి కిందకి వేసుకుంటే? అరేబియాలో ఉన్నారు, సౌదీ, మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ విమెన్. ఉన్నారా ప్రొటెక్టివ్గా, సెక్యూర్డ్గా ఉన్నారా? లేరు కదా. సో ఈ పిచ్చి మాటలు మానేయండి. ఈ విషయం ఏంటంటే ఈ డ్రెస్ కోడో ఇంకోటో వీటి నుంచి మీరు వర్క్ ప్లేస్లో తప్పించుకోలేరు. ఓన్లీ మన చూపు మారాలి.
ఖలీల్ జిబ్రాల్ అంటాడు, దుస్తులు వేసుకోవడం ద్వారా మీరు అందంగా కనిపిస్తున్నారని మీరు అనుకుంటారు, కానీ దుస్తులు మీలో అందమైన వాటన్నిటిని దాచేస్తాయి, మీలో అందవికారమైన వాటన్నిటిని బయటేస్తాయి. సమస్య మురికి చూపు ఉంది కాబట్టి దుస్తులు వేసుకోవాలని మీరు అంటున్నారు, కానీ సమస్య మురికి చూపుదికి తప్ప మీ శరీరానికి కాదంటాడు. అంటే ఇది ఖలీల్ జిబ్రాల్ అరబ్ కంట్రీస్ నుంచి రాసింది. ఇది బుర్ఖా ఆచారం భయంకరంగా ఉన్న చోట ఆయన ఇలా రాయగలిగాడంటే ఇమాజిన్ దట్. ఇది మనకెందుకు అర్థం కావట్లేదు, మనకెందుకు అర్థం కావట్లేదు? మన ఆలోచన ఎటువైపు వెళ్తుంది? అదే ఒక సభలో రాజకుమారి రాజు అడిగాడట, సభలోకి రాజకుమారి నగ్నంగా వస్తే ఏం చేస్తారు అంటే, ఒక అతను నేను చంపేస్తానన్నాడు, ఒక అతను ఇది నేషనల్ షేమ్ అన్నాడు, ఇంకొక అతను కూల్గా లేచి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాను అన్నాడు. అందరూ అదేంటి అన్నారు. చిన్నపిల్ల కాకపోతే నగ్నంగా ఎందుకు వస్తుంది రాజ్యసభలోకి? చిన్నపిల్ల అయి ఉంటుంది. కామన్ సెన్స్. సో సీ హౌ డు వీ లుక్ ఎట్ ఇట్? సో ఈ వర్క్ ప్లేస్లో ఉండే హెరాస్మెంటు ఎక్కువ సందర్భాల్లో నిరూపించడం కష్టం. అది కూడా ఒక కారణం ఆడవాళ్ళు. తర్వాత ఏమవుతుందంటే ఆ వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో చేంజ్ అయిపోయింది. యూ బికమ్ కైండ్ ఆఫ్ ఏమంటారంటే సోషల్ బాయ్కాట్ లాంటిది. అదే కదా, అది నడుస్తుంది. ఆహా, కంప్లైంట్ ఇచ్చిందా, అరే ఆమె నుంచి దూరంగా ఉండండి రా. అదే యాక్చువల్లీ ఒక ప్రముఖ వ్యక్తి కేసులో ఇలా వేధింపులకి గురైన ఒక అమ్మాయి మీడియా ముఖంగా మాట్లాడిన తర్వాత అమ్మాయికి ఉద్యోగం ఎవరు ఇవ్వలేదు. ఆబ్వియస్, చాలా రోజులు పాపం అమ్మాయి. అంటే పాపం మగవాళ్ళని ఆడవాళ్ళ నుంచి కాపాడుతున్నారు. అదే మరి పాపం ఈ మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్లన్నా బిహేవ్ చేయొచ్చు. వాళ్ళు బటన్స్ ఇప్పుకొని ఉండొచ్చు, వర్క్ ప్లేస్లో సగం షర్ట్లు వేసుకుని ఉండొచ్చు, బనీన్ వేసుకుని ఉండొచ్చు, ఎలానే ఉండొచ్చు. కానీ ఆడవాళ్ళు మాత్రం చాలా పవిత్రంగా అన్ని కాలర్లు ఫుల్ హ్యాండ్స్లు వేసుకొని, నన్ను కూడా అడిగారు చాలామంది, అది వేరే కథ, వేసుకొని ఇలా ఉండాలి. ఏమడిగారు మిమ్మల్ని? ఏం లేదండి, మీరేమో చక్కగా ఫుల్ హ్యాండ్స్ వేసుకొని కాలర్ పెట్టుకొని గౌరవప్రదంగా ఉంటారు కోట్ అనుకోట, కానీ మీరు ఎలాంటి బట్టలన్నా వేసుకోవచ్చని ఎందుకు వాదిస్తారు అని నేను చెప్పాను. నేను ఈ ఫుల్ హ్యాండ్స్ ఇవన్నీ ఎందుకు చేసుకున్నానంటే, నేను ఎండల్లో తెగ తిరుగుతాను, అంతే, నా చర్మం కాలిపోతుంది. సో ఐ నీడ్ టు కవర్ ఇట్ అప్. అరబ్ దేశాల్లో ఎడారులు తిరిగేవాళ్ళగా ఐ నీడ్ టు కవర్ ఇట్ అప్. కాలంటే ఇక్కడ కూడా పెట్టుకుంటా, కర్చీఫ్ నెత్తికి కూడా కట్టుకుంటా, జూళ్ళ మీరు ఇంకా. సో ఇది నేను బయట తిరిగే డ్రెస్సే ఇక్కడ కెమెరాస్ ముందుకు కూడా వస్తుంది. నేను దీనికో డ్రెస్సు దానికో డ్రెస్ కుట్టించుకోలేను కదా, అంతేగా. ఇది గౌరవప్రదము కానీ దానికి సంబంధం లేదు. ఇట్ ఈజ్ అ వర్క్ కంఫర్ట్. కాబట్టి ఆడపిల్లలు ఎవరన్నా వాళ్ళ వర్క్ కంఫర్ట్లో జీన్స్లో, టీషర్ట్లో, సగం షర్ట్లో, జాకెట్లో, ఏవో మొత్తానికి గాగరాలో ఉన్నాయనుకోండి, దట్ ఈజ్ అప్ టు దెమ్. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సో బేసికలీ వాళ్ళ బాగోగులు వాళ్ళు చూసుకుంటారు. ఈ వర్క్ ప్లేసెస్లో ఉండే దీంట్లో నువ్వు చూడాల్సింది ఏంటి? ఒకటి, అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇది కంఫర్టబుల్గా ఉందా లేదా, ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఆడవాళ్ళకి. పోష్ యాక్ట్ దాని గురించి. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలోకి వెళ్తే కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి, నీకు సైన్ చేయించుకుంటారు వాళ్ళు. దాంట్లో ఏం చెబుతారు, ఇదిగోరా నువ్వు యూనిఫామ్ వేసుకొని రావాలా, లేకపోతే నువ్వు షూ వేసుకొని రావాలా, నువ్వు ఇదిగో ఇన్ని గంటలకు రావాలా, ఇదిగో నువ్వు ఇది చేయాలా, చెప్తారు. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. వీఆర్ యాక్చువల్లీ ఆస్కింగ్ మెనీ కంపెనీస్ టు హ్యావ్ అ జెండర్ పాలసీ. మీరు జెండర్ పాలసీ పెట్టుకోండి, ఎవ్రీ ఎంప్లాయీ సైన్ చేయాలి దాన్ని. ఏంటి, మీరు రాగానే ఇదిగో మేము ఇలాంటి తిక్క పనులు, హెరాస్మెంట్ పనులు చెయ్యము, చేస్తే వి విల్ టేక్ ద పనిష్మెంట్ అంతే అని మీరు సైన్ చేయించుకోండి. డెవలప్డ్ జెండర్ పాలసీ అని చెప్తున్నాం, అన్ని పెద్ద కంపెనీస్కి చెప్తున్నాం. ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ షుడ్ హ్యావ్ ఇట్. మీరు అంటే ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అది అక్కర్లేదు, బట్ స్టిల్ దే కెన్ హ్యావ్ ఇట్. ఎందుకంటే ఇదేంటి అనేది ఆలోచిస్తారు కదా. అవును, అందుకోసం కావాలి. చట్టం ఎక్కడైనా అమలు అవుతుంది, కానీ ఈ చట్టం ఒకటి ఉందనేది మనలో చాలామందికి తెలియదు. కాబట్టి దాన్ని మ్యాండేటరీ చేసి ఒక జెండర్ పాలసీలో మేము 0 టాలరెన్స్ ఫర్ ద సెక్షువల్ హెరాస్మెంట్ అట్ ద వర్క్ ప్లేస్. అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఇవి 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 అని కూడా రాయాలి. కంపల్సరీ ట్రైనింగ్ ఇవ్వాలి, కంపల్సరీ దే మస్ట్ బి అవేర్ ఆఫ్ ఇట్. ఇలా చేస్తే ఇలా నాకు తాట తీస్తారనే విషయం తెలియాలి చట్టపరంగా. సో అది చేస్తే కనుక దిస్ ఈజ్ అబౌట్ ప్రివెన్షన్ అండి, ఇట్స్ నాట్ అబౌట్ పనిష్మెంట్. అంతే, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, అదే నివారణ.
పనిష్మెంట్ కాదు. ఎందుకు నివారణ? టు ఎనేబుల్ విమెన్ కమింగ్ టు ద ప్రొడక్టివ్ ఏరియా. ఒక ప్రొడక్షన్లో వాళ్ళు ఈక్వల్ పార్టిసిపేషన్. 11% శాలరీ. దారుణం. అంటే యాక్చువల్లీ మీరు కార్మిక కర్షక వర్గాలలో చెప్పారు, కానీ ఈవెన్ సినిమా యాక్టర్లకు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అయినా సరే వాళ్ళకి సగానికి సగం ఇస్తారండి జీతం. అది సినిమా రంగం అనేది ది వరస్ట్ కేస్ సినారియో. సినిమా రంగంలో లేని జబ్బు ఏదన్నా ఉందా అంటే నేను చెప్పడం కష్టం. బికాజ్ ఇట్ ఈస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ బీయింగ్ రన్ ఆన్ ద మార్కెట్, రన్ బై మెన్, అండ్ ఆల్సో మోస్ట్ ఇల్యూషనరీ గ్లామర్, ఇన్స్టేబుల్ గ్లామర్. ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. సో యూ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. ఏ చట్టం మాకు అప్లై కాదు అనుకునేంత పొగురు కూడా ఈ గ్లామర్ ఇస్తుంది. సో బాక్స్ ఆఫీసులు ఇవ్వడం వల్ల ఈ మ్యాచో ఇమేజ్ ఏదైతే స్క్రిప్ట్లో వచ్చిందో, ఎడం చేత్తో కొడితే 100 మంది ఇలా పడిపోతే, తొడలు కొడితే ట్రైల్స్ వెనక్కి వెళ్ళిపోతే, వాట్ డూ యూ ఫీల్ యువర్ సెల్ఫ్? అరే నేను మనిషిని కాదు, నేను సంథింగ్ ఎల్స్ అని అనుకోవడంలో, అంటే సెల్ఫ్ మేడ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు నమ్మడంలో నార్సిస్టిక్ అయిపోతారు. సో దాని నుంచి ఏమవుతుంది? కరెక్ట్. కానీ ఇండస్ట్రీలో బై అండ్ లార్జ్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ ఫీమేల్ ప్రొటాగనిస్ట్ రోల్, తనకి ఈ హీరోతో ఈక్వల్ పే పారిటీ అందుకున్న వాళ్ళు చాలా తక్కువ. అసలు అట్లా అందుకుంటే వెంటనే ప్రశ్న వస్తుంది కదా, హౌ కమ్ అలా ఇవ్వడం ద్వారా మేమేమందరం ఏమైపోవాలి? ఎమాస్కులేట్ అయిపోతాం మేమందరం. సో యూ కాంట్ పే అని ముందు హీరోసే చెప్తారు. సో విమెన్ హ్యావ్ నో ఛాన్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్లెస్ ఈక్వాలిటీ దిశగా పరుగుపెట్టి, కుదరదు మీరు హీరోకి ఎంత ఇస్తే నాకు అంత ఇస్తేనే సినిమాలో ఉంటాను అని ఏమన్నా వీళ్ళు అడగగలిగితే. కానీ నన్ను ఎంప్లాయబిలిటీ చేసుకోవడానికి నీకు ఏ రూలు లేనప్పుడు నువ్వు ఇది అడగలేవు. దెర్ ఇస్ నో బార్గెన్ ఇన్ యువర్ హ్యాండ్స్. అడగలేనప్పుడు ఏం చేస్తావు? కాబట్టి చచ్చుకుంటూ వాళ్ళు ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటాం. హాఫ్ చేస్తారా హీరోయిన్లు? పాపం వాళ్ళు హాఫ్ చేసినా కానీ వాళ్ళ విమెన్ ఇన్ ఫిల్మ్స్, అది వాళ్ళు హీరోయినా లేకపోతే జూనియర్ ఆర్టిస్టా కాదు, ద కైండ్ ఆఫ్ లుక్స్, ద కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ దే ఫేస్ ఈజ్ అన్పారలల్డ్. అంటే వాళ్ళందరినీ ఒక శరీరాల ముద్దగా చూడడం అనేది మనకి ఒక పర్స్పెక్టివ్ సమాజం నుంచి. అందువల్ల వాళ్ళందరికంటే ఎక్కువ ఫేస్ చేస్తారని నేను అనుకుంటూ ఉంటాను. సో అంటే సాడ్ థింగ్ ఏంటంటే మీటూ మూవ్మెంట్ అని మొదలైంది, ఇవన్నీ నిర్భయ యాక్ట్ అని పెట్టాము, ఇంకా రకరకాల చట్టాలు, హరాస్మెంటెడ్ వర్క్ ప్లేస్ సంబంధించిన ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఎక్కడో మనం మధ్యలో మన భావజాలంలో ఆగిపోతున్నాం. ఎక్కడో ఇంకా పెద్ద మార్పు రావాల్సింది అనిపిస్తుంది దేవి గారు. సో వాట్ వుడ్ యు లైక్ టు టెల్? చెప్పాను, మీటూ మూవ్మెంట్ అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మన వైపు విసిరేసింది. అవును. దాంట్లో ప్రధానమైనది సోషల్ మీడియా ట్రోలింగ్ దగ్గర నుంచి వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ని నువ్వు ఎక్కడెక్కడ వైఫల్యాలు ఉన్నాయనేది ఎత్తి చూపించింది, వల్నరబిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఎత్తి చూపించింది. అక్కడి నుంచి వస్తే ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన రిజల్ట్ ఉండదు. అది ఒక టైంలో ఒకనొక దృక్పథం వైపు విసిరేస్తుంది, ఒకనొక క్యాంపెయిన్ అది నిర్వహిస్తుంది. మీటూ అయిపోయింది అని నేను చెప్పను. అది ఒక లెవెల్లో ప్రస్తుతం ఆగి ఉంది, స్టాగ్నేట్ అయి ఉంది. అది మే టేక్ అ న్యూ రూట్, కొత్త ఫామ్ని, కొత్త రూపాన్ని అది సంతరించుకోవచ్చు. లేదు మీటూ నుంచి వచ్చిన దాని నుంచి జాగ్రత్తలు పడేవాళ్ళు జాగ్రత్త పడ్డాలు, లేకపోతే ఐసీసీలు, దాని నుంచి కొన్ని ప్రాంతాల్లో ఐసీసీలు ఇవాల్వ్ అయినాయి. అట్లనే ఇప్పుడు మీటూ రాకముందే మనం ఇక్కడ సినిమా రంగంలో ఐసీసీ వేయమని కూడా దాని మీద కమిటీ, దాని రిపోర్ట్ కూడా ఈ మధ్య వచ్చింది. దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అయితే ఆ రిపోర్ట్ ఏదైతే మనం 2 years ఎర్లియర్ ఇనిషియేట్ చేసాము ఒక కమిటీతో, అది ఈ కరోనా వల్ల కొంచెం వెనక్కి వెళ్ళింది. విల్ పుష్ ఇట్ ఫార్వర్డ్ అగైన్. ఇలాంటివి కొన్ని అది పుష్ త్రూ చేసింది. అయితే డోంట్ ఫర్గెట్, మతం పేరు మీద, కులం పేరు మీద, సంస్కృతి, కుటుంబ విలువల పేరు మీద ఆడవాళ్ళని ఇళ్లలోకి నెట్టేసే పని ఏదైతే ఉందో ఇది చాలా వైలెంట్ యాక్ట్. ఎందుకని చాలా వైలెంట్? ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వైలెంట్ యాక్ట్. ఎందుకని అంటే ఇప్పుడు ఒక 100 సంవత్సరాలుగా నేను సమానం వైపు ప్రయాణం చేస్తూ వచ్చి, నౌ అవర్ గర్ల్స్ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ వీఆర్ ఈక్వల్. వాళ్ళకి ఎక్కడో ఆక్రోషం వస్తూ ఉంటుంది. అవును. ఆ ఆక్రోషంలో నువ్వు సమానం కాదు అంటే ఆమోదించడానికి వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు సడన్లీ నీ ప్లేస్ నువ్వు తెలుసుకో, నీ చోటు ఎక్కడ అని నువ్వు బెదిరిస్తే అది హౌ వైలెంట్ ఇట్ ఈస్. ఒక సామాజికమైన వైలెన్స్ ఇవాళ ఆడవాళ్ళ మీద బ్యాక్లాష్ చేస్తుంది వీటన్నిటి పేరు మీద. ఆడవాళ్ళు
సంస్కృతి బాగుండాలని కోరుకోవట్లేదు? ఆడవాళ్ళు చక్కగా డ్రెస్ వేసుకోవాలని కోరుకోవట్లేదా? విప్పుకేసుకుని తిరగాలనుకుంటున్నారా? ఆడవాళ్ళు ఒకవేళ వాళ్ళ శరీరాలు ఫ్లాంట్ చేయాలని వాళ్ళు అనుకుంటే నువ్వు అమ్ముకోవటం మానేసావా అని అడగాల్సి వస్తుంది. నువ్వు అమ్ముకోవటం మానేసినప్పుడు నువ్వు ఫ్లాంటింగ్ ఆపేయని అడగచ్చు. ఆడవాళ్ళు ఒకవేళ ఫ్లాంట్ చేయదలుచుకుంటే ఈ సెక్చువాలిటీ ఒక్కటే ఒక కమర్షియల్ వాల్యూ, ఒక కన్జ్యూమర్ వాల్యూ కింద నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అని అడగాల్సి ఉంటుంది. అదే ఆడపిల్లలు ఇంత కన్ఫ్యూజన్లో ఇంత కాంప్లెక్సిటీస్లో ఉన్నారంటే ఎందుకు ఇట్లా చేసావు అని అడగాల్సి ఉంటుంది. చాలా సింపుల్ సూత్రాలు అయితే ఇంత గొడవలు ఉండవు. అందరూ సమానం అన్నాం అనుకో, ఆడమ్మగా ఎట్లా డ్రెస్ వేసుకున్నా ఆడవాళ్ళైనా మగాళ్ళైనా వాళ్ళ ఇష్టం. వాళ్ళు లో వేస్ట్ జీన్స్ వేసుకున్నంత మాత్రాన పట్టించుకోక్కర్లేదు లో జీన్స్. వాళ్ళ కండల్ని బైసెప్స్ని వాళ్ళు ప్రదర్శించుకున్నా మనకేం ఇష్యూ లేదు అన్నట్టుగానే ఆడపిల్లలకు కూడా మాకు ఇష్యూ లేదన్నారనుకో, దెన్ ఇట్ డైస్, నోబడీ కేర్స్. అంతే. అది చేయడానికి నువ్వు సిద్ధంగా లేవు. ఇది లేనప్పుడు వీటి నుంచి ఆడవాళ్ళు ఎట్లాగా చినుక్కి మధ్యలోంచి బయటకు వస్తూ వాళ్ళ రైట్స్ని కాపాడుకొని వస్తారు అనేది అది చాలా పెద్ద విషయం ఇవాళ. సో డోంట్ ఫర్గెట్ ఇట్. ఈ సంస్కృతి కుటుంబ విలువలు ముఖ్యంగా అనగానే ముందు పడిపోయేది ఆడవాళ్ళే ఉంటారు. అవును, కుటుంబం అనగానే మన ఏడవడం, ప్రేమమూర్తి, స్త్రీ ప్రేమమూర్తి, ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, సహనానికి పరాకాష్ట. ఐ డోంట్ ఆస్క్ మీ. ఆకాశంలో సగం, పాయసంలో సగుబియ్యం. నిన్నో మొన్న అడిగారు ఈ ఆస్తి హక్కుల మీద చాలా నెగిటివిటీ ఉంది అని చెప్పి. దాని మీద కూడా చూస్తే నేను అడిగితే కట్నం ఇస్తాము, చాలా వైభవపేతంగా పెళ్లి చేసి ఏడ్చుకుని అపగింతలు పెడతాము అంతే తప్ప ఆస్తి మాత్రం మేము ఇచ్చినా మగపిల్లవాడికి ఇచ్చినంత. మళ్ళీ లక్ష్మీదేవిని ఆవిడనే అంటారు పాపం. అంతేనా? ఆంధ్రప్రదేశ్లో ఆస్తి హక్కు చట్టం ఎన్టీ రామారావు గారు 85లో తెచ్చారు. అది రాకముందు మా తాతయ్య వీలునామా రాశాడు, ఆడపిల్లలకి మగపిల్లలకి సమానంగానే ఇస్తా అంటే నాకు మా అన్నలకి సమానంగా ఇస్తా అని ఆస్తి హక్కు రాకముందు రాశాడు ఆయన. సో ఇవాళ కూడా ఏడుస్తున్నారు. ఇవన్నీ నా అనుభవంలో లేవు, కానీ నేను ఆశ్చర్యపోతుంటాను ఎందుకు ఇవ్వడానికి మీకు వచ్చే సమస్య ఏంటి. ఎకనామిక్గా మీరు ఆర్థిక భారం రీత్యా చూసినా ఏది చూసినా ఆస్తి హక్కు ఇవ్వడం అనేది, ఆస్తిలో వాటా ఇవ్వడం తేలిక కుటుంబాలకి కట్నం ఇవ్వడం కంటే అంటే నోబడీ ఈజ్ కన్విన్స్డ్. అంటే మనకి పెద్ద సమస్యలు ఉన్నాయి, మనకి బ్లాక్స్ ఉన్నాయి, మెంటల్ బ్లాక్స్. ఆ బ్లాక్స్ నుంచి బయటపడాలని మనం అనుకోవట్లేదు, అది ఆ ఇమేజెస్ నుంచి బయటపడాలనుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఒక భ్రమ, మన కుటుంబం అంటే ప్రపంచం అంతా చూస్తోంది. ప్రపంచంలో కూడా కుటుంబాలు ఉన్నాయి మాస్టారు, ప్రపంచం అంతటా కుటుంబాలు ఉన్నాయి. అవును, ప్రపంచం కుటుంబాలు లేకుండా ఉందనుకోండి. లుక్ ఎట్ క్యాథలిక్స్, ఇవాళ కూడా డివోర్స్ అంటే వ్యతిరేకిస్తారు. లుక్ ఎట్ ఎనీ ఆర్థడాక్స్, దే ఆర్ అగెన్స్ట్ ఇట్. ప్రతి వాళ్ళు, ఈవెన్ లుక్ ఎట్ ఇస్లాం అండ్ ముస్లిం ఫ్యామిలీస్, అస్సలు బయటికి ఎట్లా చెప్తారు అని గుడ్లెర చేసేవాళ్ళు వాళ్ళు భయంకరంగా ఉంటారు. కానీ ఇస్లాంలో కానీ స్త్రీకి ఉన్న పరిధిలో కొంచెం కాదు, ఇస్లాము పూర్తి ఆస్తి హక్కులు స్త్రీకి ఇచ్చింది. అవును, పూర్తి ఆస్తి హక్కులు ఇచ్చింది. అండ్ అలాగే వాళ్ళు అవసరమైతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని కుటుంబం నుంచి వెళ్ళిపోయే కుల అంటే అది చేయాలి, శ్రేయస్కరం అనలేదు. తప్పనిసరి ఏ స్త్రీ అని ఎందుకు కోరుకుంటుందండి? ఏమర్థం? నా అనుభవంలో కొంతమంది అమ్మాయిలు అడిగారు నన్ను, ముస్లిం అమ్మాయిలు, కులా ఇచ్చేస్తాను మేడం అని. మౌలితో మాట్లాడన్నా, ముల్లా అంటాడు కులా అనేది మనం చేయకూడదు, అల్లాకి వ్యతిరేకం అంటాడు. అన్న గడ్డం పెంచావా లేకపోతే ముడి పెట్టుకున్నావా సంబంధం లేదు. నా అనుభవంలో ముల్లాయ, పండితుడా, ఋషియా లేకపోతే ఫాదరా, ప్రతి వాళ్ళు ఆడవాళ్ళకి నీతులు చెబుతారు. నువ్వు వెళ్ళి ఒక్కసారి ఆ మొగుడు యొక్క హెరాస్మెంట్ భరించన్నా, నువ్వు 4 రోజులు కాపురం చేయి ఆ మొగుడుతో, ఆ తర్వాత అమ్మాయికి కులవద్దని చెప్పాను. ఇలా మాట్లాడితే వాళ్ళకి కటువుగా ఉంటుంది, కానీ ఇలా మాట్లాడకపోతే అర్థం కావట్లేదు. నాకేం పక్షపాతం లేదు, అది నువ్వు ముడి పెట్టుకున్నావా, నువ్వు గడ్డం పెంచుకున్నావా, లేకపోతే నువ్వు తల్లం, ఎవరైనా ఒకటే చెప్పడంలో ఆడవాళ్ళకి. అంతే, డిక్టేషన్ మామూలు. అదొకటి జొరాస్ట్రియన్ వాళ్ళు చూడండి, భయంకరంగా ఉంటుంది వాళ్ళకి, యూనో. అవునా? అస్సలు మామూలుగా కాదు. అదేంటో నిష్కామ కర్మ అంటారే, ది డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ద విమెన్స్ బాడీ దాంపత్యంలో. దే షుడ్ నాట్.
అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఇంకా వాళ్ళ చిన్న సమాజం ఏదైతే ఉంటుందో ఆ చిన్న సమాజంలో వాళ్ళు అలా బతుకుతూ ఉంటారు, వాళ్ళ షెల్స్లో వాళ్ళు అట్లా బతుకుతూ ఉంటారు. సో ఈ షెల్ ఏదైతే ఉందో అది విజిబుల్గా ఉండే అలాంటి మతాలు కావచ్చు, మేము విశాలమైన హృదయాన్ని కలిగి ఉన్నాము అని చెప్పుకునే మతాల్లో కూడా ఈ షెల్ అనేది మన బ్రెయిన్లో ఉంటుంది. బ్రెయిన్ చుట్టూ షెల్స్ ఉంటాయి. ఆ వైశాల్యం కొన్ని చోట్ల మాత్రమే, కొన్నిట్లే మగవాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. సో ఈ షెల్లో ఉన్న వాళ్ళు విచిత్రంగా ఏం చెబుతారు తెలుసా, మా అంత బ్రాడ్ మైండెడ్నెస్ ఇంకెవడికి లేదని చెప్తారు. ద మూమెంట్ దే సే ఇట్ ఐ బికమ్ డౌట్ఫుల్. ఎవరన్నా నాకు చాలా విశాల హృదయం ఉంది అనగానే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయి ఉంటుందని చెబుతాను. ప్రాబ్లమ్ ఆఫ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని చెబుతా. సో చెప్పొచ్చేది ఏంటంటే ఈ బ్యాక్లాష్ నాట్ జస్ట్ హియర్, ప్రపంచవ్యాప్తంగా ఉంది. విమెన్ ఒక ఆఫ్టర్ దిస్ కరోనా పాండమిక్ ఎంత బ్యాక్లాష్ ఆడవాళ్ళ మీద విరుచుకుపడింది. ప్రపంచంలో భారతదేశంలో ఎన్సీడబ్ల్యూకి గత 21 ఏళ్లలో లేనంత హైయెస్ట్ నంబర్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఎందుకు వచ్చాయి? పాండమిక్ ఇళ్లలో ఉండిపోవడం ఒక భాగం, రెండోది స్థానిక లా ఇంప్లిమెంటింగ్ అండ్ సపోర్టింగ్ ఏజెన్సీస్ వైఫల్యం నీకు నేషనల్ విమెన్ కమిషన్ కంప్లైంట్కి వెళ్ళింది. అంటే నేను అక్కడ చెప్పుకుంటే తప్ప నా గోడు ఇక్కడ లోకల్గా ఎవడు విండు అనేది. సో దీన్ని కూడా మనం అనలైజ్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫినామినా ఉంది. సో ఈ పాండమిక్ తర్వాత ఆర్థికంగా స్త్రీల మీద పడిన భారం కానీ, వాళ్ళని ఇళ్లలోకి నెట్టేసే పరిస్థితి ఏదైతే వచ్చిందో ఇది కానీ, ఇది ఈ రానున్న కాలంలో ఒక విపరీతమైన ప్రతికూలమైన ప్రభావాన్ని స్త్రీల మీద వేసే అవకాశం. రైట్. చాలా అంటే మనం సాధికారత అని కొంతమంది సాధికారత ఈ పదం అంత మోసపు పదం ఇంకోటి లేదు. ఎవరు అధికార చట్టాన్ని కదిలించేసుకోకుండా ఆడవాళ్ళకి సాధికారత వచ్చేస్తుందా? అంతే. నీకు నువ్వు తీసేసుకుంటే వచ్చేస్తుందా? నేను సాధికారతే, నా మొగుడు మాత్రం పొరపాటును కూడా కుక్కర పెట్టిన అంటాడు. ఎట్ట అవుతుందండి? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇప్పుడు ఆయన అధికారం పెడితే వచ్చేస్తున్న సాధికారత కాదు, ఆయన అధికారం ఎక్కడో చోట బద్దలైతే ఆ కోట బీటలు వాడితే నాకు ఇంత వస్తుంది. అది మాత్రం అట్టే ఉంచి ఇంటాక్ట్, నువ్వు మాత్రం అధికారం అయిపో అంటే అవుతుంది. ఒక భ్రమ కల్పించి మనకు సార్వాలు కప్పుతారు. సాధికారత అంటే ఏంటి? పంచాయత్ రాజ్లో ఎలక్షన్ అవడం ద్వారా నాకెవరో మహారాష్ట్ర వాళ్ళు చూస్తున్నారు, ఫ్రెండ్స్ ట్రైనింగ్లో చూస్తున్నారు, మాకు 55% విమెన్ ఉన్నారు అన్నాడు. అందులో ఎంతమంది అధికారం చలాయిస్తున్నారు, మీరు ఎంతమందితో మాట్లాడారు? సింపుల్ ప్రశ్న. ఇది సాధికారతగా ప్రమాణంగా తీసుకోవచ్చు. అవును. సో అట్లే ఉంటుంది. నువ్వు మొగుడుకి సంబంధించిన అధికారాలను దేన్ని చేయకుండా పంచాయతీరాజ్ విమెన్ మాత్రం సాధికారతలోకి వచ్చారా, ఎలక్ట్ అయ్యారు కాబట్టి అంటే అయ్యే పనే, రూపం మార్చుకుంది అంతే. అంతే. సో ఇది ఒక పెద్ద మోసపు పదం. అండ్ బట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే ఇంకోటి కూడా, నువ్వు సాధికారత ఎట్లా అయ్యావు? నువ్వు కెమెరా ముందు మాట్లాడుతున్నావు కదా, నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నావు కదా, తర్వాత నువ్వు బయట తిరుగుతున్నావు కదా, నువ్వు చదువుకుంటున్నావు కదా, ఇవన్నీ సాధికారత. 2 వీలర్ కూడా ఇదన్నీ సాధికారత. 2 వీలర్ వేసుకుంటున్న నా ఫ్రెండ్ ఒకటి అంటుంది, ఇదివరకు నా మొగుడు తెచ్చిపెట్టాడు, ఇప్పుడు తెచ్చినా చచ్చుకుంటే నేనే కూరగాయలు తెచ్చుకోవచ్చు. థింగ్స్ సాధికారత ఏంటి అనే ప్రశ్న, ఏ చట్టాలను అది బద్దలు కొట్టాలి, దాన్ని దాచిపెట్టేసి ఊరికే ఫ్యాషన్ షోలో నడవడంతో సహా అన్నీ సాధికారత అని మాట్లాడడం చెత్త. నీ చేతికి ఫోన్ ఇచ్చేసి గంటల తరబడి మాట్లాడుకోమంటాం, లేకపోతే టీవీ సీరియల్స్ చూసుకోవడం, ఇవన్నీ సాధికారతలో భాగం అంటే అది చెత్త. చాలా చాలా క్యాండిడ్, ఫ్రాంక్ అండ్ కుండ బద్దలు కొట్టే కాన్వర్సేషన్ దేవి గారు. ఐఎమ్ ష్యూర్ మీరు అనేక ఆస్పెక్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ మొదలుకొని సోషల్ ఎంపవర్మెంట్, ఐడెంటిటీ క్రైసిస్, తర్వాత సెక్షువల్ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా ఈరోజు యూ హ్యావ్ టచ్డ్ అపాన్ ద రియల్ పిక్చర్. బట్ వీ లుక్ ఫార్వర్డ్ టు ముందు కూడా ఈ చర్చలు, ఈ సంభాషణలు మీరు చెప్తే నవ్వు కూడా వస్తుంది హాయిగా. అంటే ఏడవలేక నవ్వడమే అవుతుంది. కాదు, మనం ఎప్పుడు కూడా ఎదుటివాడు కళ్ళు చూపించి గాంభీర్యాన్ని ఉంటాయి కదా బేస్ వాయిస్ డైలాగులని చెప్పినప్పుడు ఓన్లీ వే టు మేక్ ఇట్ వర్క్ ఈజ్ మనం వాళ్ళని ఫార్స్ చేయడమే, సెటైర్ చేయడమే. చాప్లిన్ కాబట్టి హిట్లర్ మీద నవ్వగలిగాడు, చాప్లిన్ చూసి మనందరం హిట్లర్ని నవ్వగలిగాం. అంటే అది సీరియస్ ఇష్యూ కదా, సీరియస్ ఇష్యూనే.
బట్ నువ్వు మానవ జాతిలో ఎంత అల్పుడివి అనేది ఈ వ్యంగ్యం మాత్రమే నీకు చెప్పగలుగుతుంది. మీ వ్యంగ్యాస్త్రాలు చాలామందికి తగిలాయి ఇవాళ. అండ్ అలా ముందు ముందు కూడా తగిలి మనం నిజంగా ఒక ప్రకృతికి దగ్గరగా ఉండే సహజమైన సమానత్వం రావాలని ఎప్పటికో వస్తుంది, మన తర్వాత అయినా సరే వస్తుంది, వచ్చి తీరుతుంది. మనిషి మానవ జాతి వేరే వైపు ప్రయాణం చేయడం సాధ్యం కాదు. సమానత్వం వైపు ప్రయాణం చేయడం ద్వారా మాత్రమే మనిషి మనిషిగా నిలబడగలుగుతుంది. అవును, మానవ సమాజంగా నిలబడగలుగుతుంది. వేరే మార్గం లేదు దానికి. మీకు మాత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ విమెన్స్ డే. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.